అవును గురుగారు. తర్వాత నేను ఆత్మశక్తిని చెప్తాను. అలాగే గురుగారు. చెప్పండి అమ్మ. నేను నా మైక్ ఆఫ్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని పైకి తీసుకొస్తున్నాను. అలాగే. అందరికీ శివోహం. విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాత్మ స్వరూపం 52వ శ్లోకం. విశ్లేషణ శాస్త్రి ఆత్రేయ. 52వ శ్లోకం అందరూ చదవండి ఒకరి తర్వాత ఒకరు. మేడం విఠలక్ష్మి మేడం గారు చదవండి మేడం. దబస్తినేమి సత్యస్థా సింహాభూత మహేశ్వరః ఆదిదేవ మహాదేవ దేవేశ దేవభృద్గురుః. గబస్తినేమి సత్వస్థా సింహాభూత మహేశ్వరః ఆదిదేవ మహాదేవ దేవేశ దేవభృద్గురుః. గబస్తినేమి స్వస్థా సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేశో దేవభృద్గురుః. గబస్తినేమి స్వస్థా సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. శివోహం. గబస్తనేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గబస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. జయలక్ష్మి మేడం గారు. గబస్తినేమి సత్వస్థః సింహో భూత మహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గబస్తినేమి సత్వస్థః సింహో భూత మహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. సాయిరమ్మండి. అనిత గారు. అనిత గారు లేరమ్మా. రాలేదమ్మా. సత్యకళ్యాణి గారు చదివారా? చదివారు గురువు గారు. అందరు అయిపోయినట్టేనా? ఆరు వాళ్ళందరూ ఓకే. సరే గురువు గారు, నేను ఒకసారి చదువుతాను. గబస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః. గబస్తినేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః. అర్థము: గబస్తినేమి సత్వస్థః సింహః భూతమహేశ్వరః ఆదిదేవః మహాదేవః దేవేశః దేవభృద్గురుః. గబస్తినేమి కిరణ చక్రమునకు ఇరుసు లాంటి వాడు. సత్వస్థః అందరిలో అన్నింటా ఉండువాడు. భగవంతుడు అందరిలోనూ అన్నింటా జడ పదార్థాలలో చైతన్య రూపంలోను జీవులలో ఆత్మస్వరూపంగా ఉంటాడు. సింహః అమిత పరాక్రమశాలి. అంటే ఆయన అమిత పరాక్రమశాలి అంటే అన్నింటినీ తన ఏదైనా చేయగల శక్తి సంపన్నుడు. ఉదాహరణకు ఎంతో బలమైన రాక్షసులు గల హిరణ్యకశిపుణ్ణి గాని రావణాసుని గాని వధించినటువంటి వాళ్ళు కాబట్టి పరమాత్మ వాళ్ళకంటే ఎంతో రెట్టింపు బలపరాక్రమశాలి ఆయన. భూత మహేశ్వర సమస్త భూతములకు ప్రభువు. అంటే అంటే అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపంగా ఉండే ఈశ్వరుడు సమస్త భూతములకు ప్రభువు. ఆది దేవ మొట్టమొదటి దేవుడు. అంటే ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నవాడు కాబట్టి ఆది దేవుడు. మహాదేవ గొప్ప దేవుడు. అంటే అందరి చేత కీర్తింపదగిన వాడు. ఈ సృష్టిని ఎంతో గొప్పగా అద్భుతంగా రచించిన వాడు కాబట్టి గొప్ప దేవుడు. దేవేశ దేవదేవుడు. దేవతల అందరికీ దేవుడు. దేవతల చేత పూజింపదగిన వాడు, కీర్తింపదగిన వాడు.
దేవభృద్గురు, దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు. అంటే దేవతలకు ప్రభువైన వాడు ఇంద్రుడు, ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించినవాడు పరమాత్మ. విశ్లేషణ: ఉపనిషత్తుల ప్రకారము మొట్టమొదటిగా అన్నము లేదా జడ పదార్థము మరియు ప్రాణము అనే మిథునం వెలిసింది. ఈ రెండింటి కలయికే ఈ సృష్టి. మనకు ధరణి సంబంధించి సూర్యచంద్రులే ఈ మిథునం. ఒకటి చైతన్యాన్ని ప్రసాదించేది, ఇంకొకటి చైతన్యాన్ని స్వీకరించేది. అంటే సూర్యుడు పురుషత్వానికి, చంద్రుడు ప్రకృతికి సూచికలు. ఉపనిషత్తుల ప్రకారం ఈ సృష్టి ఎలా ఏర్పడ్డదో వివరించారు. అంటే ఈ సృష్టిలో ఉన్నవి రెండే రెండు, ఒకటి ప్రకృతి, ఒకటి చైతన్యము. అంటే ఈ రెండింటి యొక్క కలయిక వల్లనే ఈ సృష్టి ఏర్పడ్డది. సృష్టి ప్రకృతి స్వతహాగా జడ పదార్థము, జడము. అది స్వతహాగా ఏ పని చేయలేదు. చైతన్యంతో కలిసి ఈ సృష్టి ఏర్పడ్డది. ఈ భూమికి సంబంధించినంత వరకు సూర్యచంద్రుల మిథునం ఒక ఉదాహరణ. ఇంకొకటి, ఆదిత్యుడు కిరణాల రూపంలో అన్ని చోట్లకు ప్రసరించి అన్ని ప్రాణశక్తులను ప్రేరేపిస్తుంటాడు. ఇతడే వైశ్వానరుడనే పేరుతో అన్ని జీవులందు జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. జీవులన్నింటిలో ఆకలి దప్పులు కలుగుటకు ఇతడే కారణం. సులువుగా చెప్పాలంటే యావత్ ప్రపంచమే తన స్వరూపంగా కలవాడు. ఈ 2వ పారాగ్రాఫ్ లో గురువు గారు సూర్య భగవాను గురించి అద్భుతంగా వివరించాడు. ఆదిత్యుడు తన కిరణాల రూపంలో అన్ని చోట్లకు ప్రసాదించి అన్ని జడ జీవ పదార్థాలకు తన శక్తిని ప్రసాదిస్తాడు. జడ జీవులలో జఠరాగ్ని రూపంలో ఉండి ఆకలి దప్పులను తీరుస్తాడు. నెక్స్ట్, ఇతడే కాలాన్ని శాసిస్తున్నాడు. కాలగమనం ఇతడి వల్లనే ఏర్పడింది. దిక్కులను సూచించేది ఇతడే ప్రజాపతి. మనం కాలాన్ని ఎలా లెక్కిస్తున్నాం అంటే సూర్య భగవానుడు ఉదయించడం, అస్తమించడం, ఈ రాత్రి పగలులు ఏర్పడడం వల్ల వారాలుగా, రోజులుగా, నెలలుగా వల్ల ఈ కాలగమనాన్ని లెక్కిస్తున్నాం. దిక్కులను సూచించేది సూర్యుడే. అంటే సూర్య భగవానుడు ఉదయించే దిక్కును తూర్పు అని, అస్తమించే దిక్కును పడమట అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ సమస్త ప్రపంచానికి ఆయనే పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆయనే మనకు ప్రజాపతి. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 దారులలో ఇతడు సంచరిస్తుంటాడు. 6 ఋతువులుగా, 12 మాసాలుగా ఇతడే 12 రూపాలతో విరాజిల్లుతున్నాడు. ఇతడే ఈ సృష్టికి తండ్రి. జీవుల బుద్ధిని వికసింపజేయువాడు ఇతడే. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 దారులలో సూర్యుడు సంచరిస్తుంటాడు. మనకు తెలుసు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి తూర్పు దిశగా ప్రయాణించి ఉత్తర దిశగా ప్రయాణించి పడమటిన అస్తమిస్తాడు. దానిని ఉత్తరాయణం అని, తూర్పున ఉదయించి దక్షిణ దిశగా ప్రయాణించి పడమటిన అస్తమిస్తాడు. దాని దక్షిణాయనం అని తెలుసు. ఇంకోటి, ఋతువులుగా 12 మాసాలుగా ఇతడే 12 రూపాలతో విరాజిల్లుతున్నాడు. ఈ సృష్టికి తండ్రి. ఈ సృష్టికి తండ్రి అనే పదం ఎలా అంటే ఈ సృష్టి ఆది నుంచి ఉన్నవాడు సూర్య భగవానుడు కాబట్టి తండ్రితో సంబోధించడం జరిగింది. అంటే అన్ని జీవులకు ఆయననే శక్తిని, బుద్ధిని ప్రసాదించువాడు సూర్య భగవానుడు కాబట్టి ఆయనకు తండ్రిగా సంబోధించడం జరిగింది. గభస్తులు అనగా కిరణములు, నేమి అనగా ఇరుసు. కిరణములతో ఏర్పడిన చక్రమునకు నడుమ ఇరుసుల కోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లుతూ తన స్వచ్ఛమైన, శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన అసంఖ్యాక కిరణములతో సర్వత్రా ప్రవేశించి సమస్తమును ప్రకాశింపజేస్తూ జీవులకు చైతన్యమును ప్రసాదిస్తూ
జ్ఞానమును కలుగజేస్తూ సృష్టి కార్యము నిర్వర్తించే ఆదిదేవుడు, దేవదేవుడు, దేవాదిదేవుడు, మహాదేవుడు ఆ పరమాత్మే. అంటే ఈ పారాగ్రాఫ్ లో పరమాత్మ గురించి గురువుగారు ఇంకా అద్భుతంగా వివరించారు. సూర్యుడైతే ఏ విధంగా తన కిరణాల ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ జీవరాశులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ చైతన్యాన్ని ప్రసాదించు ప్రాణశక్తిని ప్రేరేపిస్తున్నాడో, ఏ విధంగా ఈ సృష్టి కార్యం నడుస్తుందో అదే విధంగా భగవంతుడు కూడా ఒకే దగ్గర ఉంటూ సర్వత్రా తన చైతన్యాన్ని తేజస్సును అంతటా ప్రసరింపజేస్తూ ప్రకాశింపజేస్తూ జీవులకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆదిదేవుడు, దేవదేవుడు, దేవాదిదేవుడు, మహాదేవుడు ఆ పరమాత్మే. ఈ సత్యాన్ని గ్రహించడమే మానవుల ముందున్న లక్ష్యము. గురుగారు, నేనేమైనా తప్పుగా చదివి ఉంటే, తప్పుగా చెప్పుంటే క్షమించండి గురుగారు. చాలా బాగా చెప్పావమ్మా, చాలా చక్కగా చెప్పారు. నేను చెప్పిన దాన్ని పూర్తిగా ఆధారం చేసుకుంటూ కూడా నువ్వు ఇప్పటివరకు మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా దీంట్లో చొప్పించి చాలా నీట్గా, ప్రశాంతంగా, చాలా చక్కగా, ఎక్కడా కూడా ఏమరపాటు లేకుండా చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా ఆనందిస్తున్నాను. అభినందనలు, ఆశీస్సులు. శివోహం గురువు గారు. మిగతా మిత్రులు చెప్పండి. శాంతి గారు చాలా బాగా చెప్పారండి. పరమాత్మ వైభవాన్ని చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది కూడా శ్లోకం. చాలా చాలా ధన్యవాదములు. బాగుంది. శివోహం మేడం. శ్రవంతి గారు శివోహం అమ్మా, బాగా చెప్పారు. చాలా బాగుంది, చాలా వివరంగా చెప్పారమ్మా. శివోహం సార్. శ్రవంతి గారు శివోహం. శివోహం సార్. చాలా శ్రావ్యంగా చెప్పారమ్మా, చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ. శివోహం సార్. శివోహం శ్రవంతి గారు. శివోహం మేడం. కాలం గురించి చాలా శివోహం మేడం. చాలా కంప్లీట్ చేయలేదు. సత్యకళ్యాణ్ గారు కంప్లీట్ చేస్తారా? మధ్యలో ఆంధ్రయ్య గారికి విష్ణులక్ష్మి గారు చెప్పింది ఓకే ఓకే, ముందు చెప్పండి. అది వాళ్ళు చెప్పిన తర్వాత మీరు శివో అనండి శ్రవంతి గారు. అప్పుడు సరే గురువు గారు. సత్యకళ్యాణ్ గారు చెప్పండి. కాలం గురించి మాత్రం గురువు గారు ఎలా అయితే చెప్పారో దాన్ని చక్కగా మళ్ళీ వివరించారండి. చాలా బాగుంది, నిదానంగా చక్కగా చెప్పారండి. శివోహం అమ్మ. శివోహం మేడం. క్లియర్ గా ఉందమ్మా, మీరు చెప్పింది చక్కగా చెప్పారమ్మా. శివోహం అండి. సంతోషం. శ్రవంతి గారు బాగా చెప్పారండి. చాలా బాగా స్లోగా చెప్పారు, బాగా అర్థమైంది. శివోహం మేడం. గవస్తులు, గవస్తనేమి అన్న పదం చాలా 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 ఇంపార్టెంట్ పదం. నేను బాగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు ఈ పదాన్ని వాడాడు, గవస్తనేమి. గవస్తులు అంటే కిరణాలు, గవస్తులు అంటే కూడా కిరణాలు, అంటే లైట్ ఉండవలసిన కిరణాలు. ప్రతి దానికి కూడా చైతన్య రూపంలో, సూర్యుడికి ఉండే చైతన్య కిరణ రూపంలో ప్రసరిస్తుంది. ఈ గవస్తులు అంటే కిరణములు. నేమి అనగా ఇరుసు. ఒక ఇరుసు నుంచి ఈ చైతన్యము, ఈ కిరణాలన్నీ కూడా సర్వత్రా వ్యాపించి, దీన్ని మయూఖ చక్రము అంటారు. అందుకోసం సీతారామ శాస్త్రి గారు ఆ పాటలోనే మయూఖ తంతుల పైన అని మన ఆయన ఫస్ట్ సినిమాకి అదే రాసే ఫస్ట్ సినిమాల పాట పేరైతే ఏదో ఉంది, ఏదో సంథింగ్. ఆ బెనర్జీని వాడు నటించాడు. మయూఖ తంతుల పైన సిరివెన్నెల, సిరివెన్నెల, దాంతోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు విరించినే విరచించితిని అంత గొప్పగా చెప్పుకున్నాడు ఆయన ఫస్ట్ సినిమా పాటలోనే. ఆయనే బ్రహ్మదేవుడే విరించినే విరచించితిని, విపించినే వినిపించితిని. ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన.
సో కవుల హృదయం ఇలాగా మాట్లాడాలి అంటే మాత్రం వెనకాతల ఎంత సాధన ఉంటుందో అర్థం చేసుకో. ప్రతి వాడు కూడా ఎంతో ఎంతో రిసెర్చ్ చేస్తే, ఎంతో సత్యాన్వేషణ చేస్తే, ఎంతో అంతర్మథనం పొందితే గాని ఇలాంటి పదాలు బయటికి రావు. సో త్రినాథ్ గారు ఏం చెప్తున్నారా ఏంటి? అదే సార్, శ్రీవేణుల గారు తొలి ప్రయత్నంలోనే అటువంటి గొప్ప సాహిత్యాన్ని అందించారు సార్. రాస క్రీడల పైన దినకర మయూక చంద్రుల పైన అని ఈ మయూకం అనే పదం అక్కడ వాడారు సార్. దినకర మయూక, దినకర దినకర మయూక చంద్రుల, దినకరుడు మయూక. ఇప్పుడు దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం. సో అదే మయూఖము, మయూక చక్రము అంటారు. ఈ గవస్థన్ అంటే కిరణములు, దాని మధ్యలో ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు నుంచి వచ్చే కిరణాలంతా కూడా ఈ ప్రపంచం అంతా, విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. దీన్ని మయూక చక్రము అంటారు. మయూకం అంటే పేరు అంటే అర్థం చెప్పండి. నెమలి తీసుకోండి, నెమలు ఎప్పుడు కూడా ఆ ఏకలన్నీ ముడుచుకొని ఉంటుంది. ఒక్కసారి పురి విప్పింది అనుకోండి, ఆ ఇరుసు నుంచే ఒకే ఇరుసు నుంచి ఇన్ని రకాల నెమలి పించాలు వస్తాయి. ఈ నెమలి పించాలు అన్నింటికి కూడా ఇరుసు అనేది ఒకటే ఉంటుంది, నెమలి. ఆ ఇరుసు నుంచే ఎన్ని 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 నెమలి పించాలు, ఇంత పెద్ద పెద్ద పొడవైన నెమలి పించాలు ఒక్కసారి పురి విప్పేసి ఒక్కసారి ఇలా తయారవుతుంది అనమాట. నెమలి ఉండేదే ఇంత పక్షి, కొంచెం పెద్ద పక్షి అయినా సరే మరీ అంత పెద్ద పక్షి అయితే కాదు. ఓకే, కోడి కన్నా ఇంకొక డబుల్ ట్రిపుల్ ఉంటుంది, అంతే ఉంటుంది. కానీ ఒక్కసారి పురి విప్పిందా అంటే మాత్రం ఒక్కసారి. అందుకే మయూక్ చక్రం. అలాగే సూర్యుని యొక్క కిరణం వలన మనకు తెలిసిన దానికి మయూరాన్ని చెప్పుకున్నాం. ఈ మయూక చక్రం అంతా కూడా ఒక ఇరుసు నుంచే బయలుదేరుతుంది. అంటే అర్థం ఏంటంటే పరమాత్మ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటేషన్ ఏదైతే ఉందో అయస్కాంత శక్తి ఆర్ భూమి ఆకర్షణ శక్తి. మనం భూమి ఉన్నాం కాబట్టి భూమి ఆకర్షణ శక్తి అంటాం మనం. అదే వేరే గ్రహాల్లో ఉంటే ఆ గ్రహాలు తాలూకు ఆకర్షణ శక్తి అంటాం. ఎన్ని గ్రహాలకు ఆకర్షణ శక్తి ఉందో ఏదో తెలియదు, కానీ భూమికి మాత్రం మనకు సరిపడే ఆకర్షణ శక్తి. మనుషులు జీవించడానికి ఇన్ని రకాల జడ పదార్థాలు, ఇన్ని రకాల జీవ పదార్థాలు కూడా హాయిగా జీవించడానికి అవసరమయ్యేంత భూమి ఆకర్షణ శక్తి భూమికి, ఆ గ్రావిటేషనల్ పవర్. మిగతా కూడా చాలా తక్కువగా ఉంది. చంద్రుడు అసలు లేదే లేదు, వెరీ రేర్, ఇంకా ఉన్నా సరే మినిమం అన్నమాట. అలాగే కుజుల్లో కూడా అంత ఎక్కువ లేదు, చంద్రుడి కన్నా కొంచెం ఎక్కువ ఉంది, కానీ భూమి కన్నా చాలా తక్కువగా ఉంది. అలాగే మిగతా గ్రహాలు, ఏ గ్రహాలు అయితే మనం వెళ్ళగలిగాము ఆ గ్రహాల్లో ఎటువంటి గ్రావిటేషనల్ పవర్ అనేది ఆ ప్లానెట్ కి లేదు. కానీ ఆ ప్లానెట్స్ వేరే నక్షత్రానికి లోబడి సంచరిస్తున్నాయి. అంటే లెక్క ప్రకారంగా, కానీ సైంటిస్ట్ లెక్క ప్రకారంగా ఇదే సూర్యుని యొక్క అట్రాక్షన్ లోని ఈ సూర్యుని కిందే ఆల్మోస్ట్ సైంటిస్టులు ఒక 300-400 గ్రహాల దాకా చేశారు. దాంట్లో మనం మాత్రం తీసుకున్నది 7 గ్రహాలు మనలే తీసుకున్నాం. రాహుకేతులు అన్న గ్రహాలు కావు. రాహు అన్న గ్రహం అనేది ఉండదు, కేతు అన్న గ్రహం అనేది ఉండదు. వీటిని ఛాయాగ్రహాలు అంటారు. జ్యోతిష్ శాస్త్రంలో ఇవన్నీ తెలుస్తాయి. అయితే వీటిని ఛాయాగ్రహాలు అంటారు. ఛాయాగ్రహాలు అంటే దాని గ్రహం అంటే ఉండదు, దానికి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. జాతక రీత్యా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది చంద్రుడు ద్వారా భూమి యొక్క నీడని రాహు అంటారని, సూర్యుని ద్వారా భూమి యొక్క నీడని కేతు అంటారని, ఈ రకంగా చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఒక నిమిషం వాటిని పక్కన పెడదాం. ఆ 2 గ్రహాలు అయితే కావు, జ్యోతిష్ శాస్త్రం కూడా ఒప్పుకుంది, ఛాయాగ్రహాలు అంటారు. అన్ని గ్రహాలు కూడా ఇలా తిరుగుతూ ఉంటే ఈ 2 గ్రహాలు కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆపోజిట్ లోనే ఉంటాయి. రాహుకేతులు ఎప్పుడు ఆపోజిట్ లోనే ఉంటారు. అన్ని గ్రహాలు ఈ రకంగా మేషం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనంలో ప్రయాణం చేస్తే ఇవి మాత్రం రివర్స్ లో ప్రయాణం చేస్తుంటాయి. మేషం, మీనం అలాగే ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే ఛాయ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో, ఛాయాగ్రహం ఎప్పుడు ఆపోజిట్. కానీ ఈ 2 కూడా ఎప్పుడు కూడా రాహుకేతులు ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంటారు, ఎవరి జాతక చక్రంలో అయినా సరే. ఓకే, జ్యోతిష్ శాస్త్రాన్ని అదృష్టవశాత్తు
ఒక 16 ఏళ్ళు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత గురువు గారు లాగిపెట్టి కొట్టేసి నువ్వెవరు ఇంకోటి జీవితం చెప్పడానికి, ముందు నీ జీవితాన్ని బాగు చేసుకున్నారు. అందుకోసం ఇంకా నా జీవితంనే నేను జ్ఞానంతో మిగతా వాళ్ళ జీవితాన్ని ఉత్తేజపడతారు తప్ప జాతకాల పేరుతో అనేది పూర్తిగా వదిలేసుకున్నాను నేను. ఇప్పటికీ చాలా మంది మా బంధువులు అందరూ కూడా చాలా జాతకాలు రాశాను. ఎప్పటికీ అడుగుతున్నారు, నమస్కారం పెట్టి నేను రాయట్లేదమ్మా, మానేశాను. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాలం, ఈ గవస్థనేమి, ఈ కిరణములే ఇక్కడ ముందుగానే చెప్పాడు మనకి. ప్రకృతి పురుషుడు, సూర్యుడు చంద్రుడు మనకు తెలిసే సూర్యుడు చంద్రుడు అంటారు. ప్రపంచానికి సంబంధించి కూడా కొన్ని ఎంతో మంది ఉన్నారు. మనకు తెలిసి ద్వాదశ సూర్యులు అంటాం, ద్వాదశాదిత్యులు అని చెప్పేసి. ఇలాంటి సూర్యులు మనవాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ పాలపొంతలో, ఇలాంటి పాలపొంతలు కొన్ని కలిస్తే గెలాక్సీ ఏర్పడుతుంది. ఈ పాలపొంతలోని 12 మంది సూర్యులు ఉన్నారని చెప్పి ఆ 12 మంది సూర్యులకు కూడా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ప్రతి గ్రహానికి ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రకంగా కూడా మనవాడు చాలా విశ్లేషణ చేశారు. ఎటువంటి ఇది లేకుండా, దాన్ని ఏమంటారు, దూరదర్శిని దుర్బిణీలు లేకుండా, ఎన్నో టెలిస్కోప్ లేకుండా చాలా విషయాలు వాళ్ళ జ్ఞానంతో కనుక్కున్నారు. ఆ జ్ఞానాన్ని మాత్రం మనం వాడికి అంత పెద్ద జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కొన్ని మాత్రం వీళ్ళు చెప్పింది మాత్రం 100% సత్యం. ఫౌండేషన్ స్టోన్ వేసింది మాత్రం ఖచ్చితంగా మన మహర్షులే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫౌండేషన్ స్టోన్ అనేది అసలు ఈ ప్రపంచం ఏమిటి, గ్రహాలు ఏమిటి, వీటి దూరం ఏమిటి, వీటి యొక్క అట్రాక్షన్ ఏమిటి, వీటి యొక్క జాతులు ఏమిటి, కులాలు ఏమిటి, కొన్ని అనవసరం ఉన్నా సరే కానీ జ్యోతిష్ శాస్త్రానికి వచ్చేసరికి మాత్రం ఈ జాతులు, కులాలు, గ్రహాలు, స్త్రీ గ్రహం, పురుష గ్రహం ఇవన్నీ ఉంటాయి వాటి యొక్క దీన్ని బట్టి. కానీ యాక్చువల్ గా ఈ ఆస్ట్రానమీకి వచ్చేసరికి, ఆస్ట్రానమీ అంటే కాల గమనాన్ని గణించేది, ఈ గ్రహాల యొక్క గమనాన్ని ఏదైతే గణిస్తుందో దాన్ని ఆస్ట్రానమీ అంటారు, దీన్ని ఆస్ట్రాలజీ అంటారు. ఆస్ట్రానమీ కూడా ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసింది మన వాళ్ళే. ఆ విషయాలు మాత్రం మనం గ్రహించాలి. చాలా గొప్ప. ఎలా కనుక్కున్నారు అనేది వాళ్ళ యొక్క తపశక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంత జ్ఞానాన్ని అందించారు. చాలా గొప్ప విషయం అది. అయితే నేను అనేది అంటే ఈ గవస్థనేమి అన్న విషయం మాత్రం కూడా అంటే ఒక ఇరుసులా ఉంటూ, ఈ విశ్వానికి మొత్తం ఒక ఇరుసులా ఉండు, ఒక ఇరుసు కింద ఉండి, యాక్సిస్ కింద ఉండి, అక్కడి నుంచి తన కిరణాలు అంటే చైతన్యం కూడా అనుకోవచ్చు. ఈ చైతన్యాన్ని అంతా కూడా వెళుతూ ప్రతి జడ జీవ పదార్థానికి కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఈ గ్రహాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడుపుతూ ఈ సృష్టిని అంతా కూడా ఎంతో తెలివిగా, బ్యూటిఫుల్ గా, మంచి విశ్వరచన, ఎక్కడ ఏ గ్రహాలు కూడా మిగతా గ్రహాలతో ఢీ కొట్టకుండా, ఏమీ లేకుండా శుభ్రంగా వాటి యొక్క గమనాన్ని బట్టి వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము, 6 ఋతువులు, 12 మాసాలు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నాం. అంటే వాటి యొక్క కాలాన్ని బట్టి మనం ఏర్పరచుకున్నాం, వాటి పేర్లు పెట్టుకున్నాం. వాటి మీద అన్ని మనం జీవిస్తున్నాం కూడా. మన ఆహారం అంతా కూడా ఋతువుల మీద ఆధారపడి ఉంటుంది. మనం పొందుతున్న ఆహారం అంతా. ఎంత బ్యూటిఫుల్ రచన అండి ఇదంటే, ఈ విశ్వరచన అనేది ఎంత బ్యూటిఫుల్ విశ్వరచన ఇది. అందుకు అటువంటి పరమాత్మని మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అంతా పరమాత్మక కిరణాలే కాబట్టి, అంతా పరమాత్మ యొక్క చైతన్యమే కాబట్టి, ప్రతి వస్తువు కూడా పరమాత్మ చైతన్యం కాబట్టి ఆ యొక్క అద్భుతాన్ని, ఆ ఆనందాన్ని, ఆ యొక్క విశ్వరచనని అన్నిచా దర్శిస్తూ మనలో కూడా అనుభూతి పొందుతూ ఉంటే, అంటే ఇదనేది ఇప్పుడు బయట ప్రపంచానికి సంబంధించిన ఈ గవస్థనేయం గురించి మాట్లాడుకున్నాం. మనలో కూడా ఆ గవస్థనేయం అనేది ఉంది. మనలో కూడా కిరణములు, గవస్థలు ఉన్నాయి. దానికి ఇరుసు లాంటిది ఒకటి ఉంది. ఆ ఇరిసే ఆత్మ. ఆ రకంగా మన శరీరాన్ని కూడా దాంట్లో చేసుకోవాలి. ఆ ఇరిసే ఆత్మ. మనకి ఎంత సాధన చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎన్ని యోగాసనాలు వేసినా, ఎంత ఊపిరి బిగబెట్టినా ఈ ఆత్మ చైతన్యం మాత్రం ఎవరు పెంచడం, తగ్గించడం చేయలేదు కదా. లాజికల్ గా ఆలోచించాలి మనం. ఈ చైతన్యం అనేది ఉంటూనే ఉంటుంది. మన శరీరంలోనే ఒక్కటే కాదు,
అంతా ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆ చైతన్యం మనలో కూడా ఉంది. దాన్ని పెంపొందించుకోవడం అనేది ఎవరి వల్ల, ఎందుకంటే పెంపొందించండి, దాని తరుగు లేదు, పెరుగు లేదు. అనోర్ అనియాన్ మహతో మహియాన్, ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్న సిద్ధాంతాలు తప్ప, ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్న సిద్ధాంతాలు. ఏదో మనం ఈ రకంగా ధ్యానం చేస్తే ఈ శరీరం యొక్క బలం పెంచుకోవచ్చేమో తప్ప ఆత్మ యొక్క చైతన్యానికి తరగదు, పెరగదు, అన్ని చోట్ల ఉండేది. కాబట్టి దాని యొక్క వశం ఎప్పటికైనా కావాల్సిందే. అవసరం ఈ శరీరంలో కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల, వీటి వల్ల, వాటి వల్ల, హఠయోగం, మఠయోగం, జటయోగం, వీటి వల్ల ఏదైనా కొంచెం మార్పులు తెచ్చుకోవచ్చేమో తప్ప ఆత్మ చైతన్యం మాత్రం ఉన్నదన్న విషయాన్ని గ్రహించి ఆ ఆత్మ చైతన్యాన్ని అంతటా దర్శించి మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని కూడా దర్శించడమే జ్ఞానం. ఆ స్టేజ్కి అది మనం చూసుకో. ప్లస్ ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఇది ఒక్కసారి మన ట్రూ జ్ఞాన వ్యక్తులు అటువంటి కన్ఫ్యూజన్ అనేది లోను కాకూడదు కాబట్టి 2-3 సార్లు చెప్తున్నాను. ప్రతిదీ కూడా ఒక సృష్టి ధర్మం ప్రకారంగా నడుస్తుంది. ఏ మనుషులు ఎన్నాళ్ళు జీవించాలి, ఎప్పుడు పోవాలి, అండ్ శరీరంలో ఉన్న అవయవం అనేది ప్రతి దానికి ఒక లెక్క ప్రకారంగా వాటికి వాటి యొక్క పనులు అప్పగించడం. పుట్టుకతోనే కొన్ని లోపాలు ఏర్పడినప్పుడు ఎలాగైతే ఆ శరీర అవయవము ఆ పర్టికులర్ ఏదైతే కొంచెం పనిచేయడం మానేయడమో లేకపోతే తక్కువగా పనిచేయడమో జరుగుతుంది. దాన్ని మార్చడం అనేది అసాధ్యం. ఏదో టెంపరీగా ఫిజికల్ గా మార్చొచ్చేమో తప్ప, లేకపోతే ఇంకొక శరీరాన్ని తెచ్చి అమరిస్తే తప్ప, కళ్ళు లేనివాడు పుడితే ఇంకొక కళ్ళు ఇవ్వడం అంతే. అయితే నేననేది ఏంటంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం. ఏ యొక్క శరీర అవయవం మీద ఎక్కువ ఒత్తిడి తేకూడదు. అది ఒక న్యాచురల్ గా భగవంతుడు ఇచ్చే. మనిషి ఇన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది, ఇంతసార్లు రక్త ప్రసరణ అవుతుంది, ఇన్ని లీటర్ల రక్తం ఉండాలి, ఇంత పొడవు ఉన్నాడు, ఇంత వెయిట్ ఉన్నాడు అంటే ఇంత రక్తం ఉండాలి, ఈ వయసుకి ఇంత ఎత్తు ఉండాలి, ఈ వయసుకి ఇంత బరువు ఉండాలి. ఒక లెక్క అనేది భగవంతుడు సృష్టించాడు. డాక్టర్లు ఆ విషయం పరిశోధన చేసి ఒక చార్ట్ కూడా తయారు చేసుకున్నారు. దీన్ని బలవంతంగా పెంచవలసిన అవసరం లేదు, బలవంతంగా తగ్గించవలసిన అవసరం. ఈ పిచ్చి ఎక్కువైపోవడం వల్ల చాలా మంది తొందరగానే ఇంకా బతకవలసిన వాళ్ళు తొందరగా పోతున్నారు. ఏదో ఒకసారి మీరు ఈ శరీరాన్ని పెంచుకోవడం ఏంటి, తగ్గించుకోవడం ఏంటి? శరీరం పెరుగుతుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దాన్ని ఏదైతే ఉందో ఆహారాన్ని దానికి సరఫరా చేద్దాం, దాంతో చైతన్యవంతంగా ఉండేటట్టు చేద్దాం. దాన్ని మరీ కష్టపెట్టద్దు, అలా అని చెప్పి మరీ దాన్ని చులకనగా చూడద్దు. దాన్ని జాగ్రత్తగా కాపాడు. దానికి విపరీతమైన స్ట్రెస్ పెట్టేయడం వల్ల ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయని నేను చెప్తున్నాను. ఎక్కువగా నేను ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే సరి అయిన అవగాహన లేని మెడిటేషన్, సరి అయిన త్రినాథ్ గారు ఏం చెప్తున్నారు, 1 నిమిషం మీకు టైం ఇస్తాను నేను చెప్పిన తర్వాత. సరి అయిన అవగాహన లేని ధ్యానం, సరి అయిన జ్ఞానం లేకుండా ఏదో ఎవరో పెట్టేస్తున్నాడు, మనం ఏదో చేసేస్తున్నాం. ఊపిరి బిగబెట్టేస్తున్నాం, ఎక్కడికో పైకి ఊపిరి అంటాం, కిందకి అంటాం, పక్కకు అంటాం, ఈ పక్కకు అంటాం, ముక్కు మీద అంటాం, గురుగుడి మీద అంటాం. ఒక విషయం చెప్పేదమ్మా, అవన్నీ కూడా న్యాచురల్ గా ఏర్పడ్డాయి. ప్రతి వ్యక్తికి కూడా 6 చక్రాలు అంటే షట్చక్రాలు, వాటి పని అవి చేసుకుంటూనే వెళ్ళాలి. దాన్ని మనం ప్రేరేపించాల్సిన అవసరం లేదు. ప్రతి శరీరం 2 ఉంటాయి. ఒకటి సీక్రెట్ చేసేది, రెండోది గ్రహించేది. అది దినాథరావు గారు తర్వాత చెప్తారు. ఇది ఏంటంటే ఇది సీక్రెట్ చేసి ఇన్సులిన్ అనేది ఒకటి తయారవుతుంది. గ్రంథి ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉండాలి కదండి. తయారైన ఇన్సులిన్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒకటి ఉండాలి, రిసెప్టార్స్ అంటారు. ఈ 2 ఉన్నప్పుడే శరీరంలోకి ఇన్సులిన్ వెళుతుంది, అక్కడ ఉన్న షుగర్ ని జాగ్రత్తగా కన్జ్యూమ్ చేస్తుంది. బ్లడ్ లో మిగిలిపోయిన బ్లడ్ లో ఉన్న షుగర్ ని ఈ రిసెప్టార్స్ గ్రహించి, ఇన్సులిన్ ని గ్రహించి, దానివల్ల షుగర్ ని ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇన్సులిన్ సీక్రెషన్ తగ్గినా, లేకపోతే ఈ రిసెప్టార్స్ అనేవి కొన్ని తగ్గిపోయినా మధుమేహం వస్తుంది. సింపుల్ లాజిక్ అన్నమాట. గుండెకి సంబంధించింది, షుగర్ సంబంధించింది అంతా కూడా రోగాలు కాదు. ప్లీజ్ దయచేసి గమనించండి. దీస్ ఆర్ ఆల్ నాట్ డిసీజెస్, దీస్ ఆర్ ఆల్ డిసార్డర్స్.
ఒక అవయవంలో డిసార్డర్ వల్ల, ఎక్కడైతే ఇన్సులిన్ సిక్రీట్ అవ్వాలో ఆ అవయవం యొక్క లోపం వల్ల ఇన్సులిన్ ఎక్కువ సిక్రీట్ కాకపోవడం వల్ల షుగర్ వ్యాధి రావచ్చు. దానికి మందు ఇన్సులిన్ ఇస్తారు. ఒకటి ఇన్సులిన్ కరెక్ట్ గా సిక్రీట్ అవుతుంది. ఇన్సులిన్ ని స్వీకరించే రిసెప్టార్స్ అనేది 1,00,000 రిసెప్టార్ ఉండాలి అనుకుంది. ఎగ్జాంపుల్, ఈ భాగంలో 1,00,000 రిసెప్టార్స్ ఉండాలి. కానీ 1,00,000 కాస్త 50,000 పడిపోయాను, 5,000 పడిపోయాను. ఎక్కడ ప్రాబ్లం? ఇన్సులిన్ లో ప్రాబ్లం కాదు, ఈ రిసెప్టార్స్ లో. సో ఇదంతా కూడా ఒక లాజికల్ గా తెలివిగా వీటిని కంట్రోల్ చేసుకుంటూ శరీరం దాని ఇన్సులిన్ రిసెప్టార్స్ పెంచడం కుదరదు. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? ఉన్న రిసెప్టార్స్ ని కొంచెం యాక్టివేట్ చేస్తారు. రిసెప్టార్ కొత్తగా సృష్టించడం కష్టం. రిసెప్టార్ బయట నుంచి ఇవ్వలేం. ఇన్సులిన్ లాగా ఉత్తేజపరుస్తాం. ఇది ఉన్న రిసెప్టార్స్ ని ఉత్తేజపరుస్తాం. అప్పుడు ఇన్సులిన్ ఎక్కువగా స్వీకరిస్తాయి. ఇన్సులిన్ తగ్గింది అనుకోండి, ఇన్సులిన్ తయారు చేసుకుంటాం. వేరే జంతువుల నుంచి ఇన్సులిన్ స్వీకరించి, అదే హ్యూమన్ ఇన్సులిన్ అంటారు, లేకపోతే పోర్క్ ఇన్సులిన్, ఎక్కువగా పందుల నుంచి తయారు చేస్తారు ఇన్సులిన్. అది స్వీకరించేసి ఇన్సులిన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే పద్ధతి ప్రకారంగా వెళ్ళేవి. దీనిని మరీ అంత ఒత్తిడి చేయకూడదు. అలా అని చెప్పి వీటి యొక్క ఇది చేయకూడదు. మనిషి ప్రశాంతంగా ఉండాలంతే. అవయవాలు వాటంతా పని చేసిపోతాయండి. ఇదేదో పని చేయదని మీరే మ్యాజిక్ చేయక్కలేదు, తల కింద పెట్టక్కలేదు, కాడు పైకి పెట్టక్కలేదు, చెట్టు వేలాడక్కర్లేదు, ముక్కు మూసుకోక్కర్లేదు, చెవులు మూసుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, ఎంతక్కర్లేదు, ఎగక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఎంత వ్యవసాయం, ఎంత ఇది కావాలో, ఎక్సర్సైజ్ కావాలో అంత ఎక్సర్సైజ్, వ్యాయామం చేసుకోవాలి. ఎంత ఫుడ్ తినాలో అంతే, తను ఎక్కువ తినకూడదు, మరి తక్కువ తినకూడదు. ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతంగా. డాక్టర్లే చెప్తున్నారు, ఇప్పుడున్న మనకు వచ్చిన రోగాలన్నీ కూడా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. క్లియర్ గా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినా ప్రమాదమే, ఎక్కువ స్ట్రెయిన్ అయినా ప్రమాదం. స్ట్రెయిన్ అంటే ఫిజికల్ గా, స్ట్రెస్ అంటే బుర్రకు సంబంధించి. ఎక్కువగా మెంటల్ గా ఎక్కువ స్ట్రెస్ కలిగి చేసిన, లేకపోతే శారీరకంగా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినా. ఎక్కువ స్ట్రెయిన్ ఎందుకు అంత స్ట్రెయిన్ అయిపోతున్నాం? ఎక్కువ ఆలోచన ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాం? ఈ బుద్ధి, ఈ శరీరము, ఈ స్ట్రెయిన్, స్ట్రెస్, వీటిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండి, దేనికి అలజడి పడిపోకుండా, దేనికి ఉద్రేక పడిపోకుండా, ప్రతిదీ కూడా అన్ని జరుగుతాయి. జరగకుండా ఏమీ జరగదు, అన్ని జరుగుతాయి. ఈ ప్రిన్సిపల్స్ వల్ల చాలా మంది పెట్టిన సిద్ధాంతాలు కొట్టి పారేశారు. విదేశీయులు కొట్టి పారేశారు, అర్థం లేని సిద్ధాంతాలు అని చెప్పేసి. మనలో ఎంత జ్ఞానవంతమైన సిద్ధాంతాలు మన వాళ్ళు ప్రవేశపెట్టారో అన్ని అజ్ఞానమైన సిద్ధాంతాలు కూడా మన వాళ్ళు ఏదో ఒక దాన్ని తీసుకోవాలి సిద్ధాంతం అని చెప్పి చాలా మంది ప్రచారం చేశారు. నేను చెప్పాను కూడా, కొన్ని కొట్టుకుపోతాయి, కాల ప్రవాహం ఏది సత్యం కాదో అది నిలవదు. ఎందుకంటే మనుషులు తెలివి తక్కువ వాళ్ళే కాదు, జ్ఞానవంతులు వీటి మీద రీసెర్చ్ చేసి దీన్ని అర్థం లేదు అని చెప్పి కొట్టుపారేస్తారు. మీకు గుండె జబ్బు వచ్చింది అనుకోండి, ఆయుర్వేదం మందు వాడతానంటే ఎందుకు పనిచేస్తుందండి? వెళ్ళాలి, ఆపరేషన్ చేయించుకోవాలి. అబ్బాయి నేను ఆయుర్వేదం మందు వాడతాను, ఎలా పనిచేస్తుంది? అలాగే కొన్నింటికి ఆయుర్వేదం పని మనదే, భారతదేశందే. కొన్నింటికి ఆయుర్వేదం అనే పనికిరాదు, ఇమ్యూనిటీని పెంచుతుంది, బలాన్ని ఇస్తుంది. అంటే గుండె జబ్బులు తగ్గించేది, ఊపిరితిత్తుని ఇచ్చేసేది, ఆక్సిజన్ కంట్రోల్ చేయలేదు, ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయలేదు. అలాగే హోమియోపతి కూడా. ఎందుకంటే దాని మీద రీసెర్చ్ అంతలాగా ఆగిపోతున్నది, అంతకన్నా రీసెర్చ్ చేయడానికి కనబట్టలేదు. ఉన్నవే చుట్టూ తిరుగుతున్నాయి, చిన్న చిన్న యాడ్ అవుతున్నారు. అందులో రెండు కలుపుతున్నారు. ఇప్పుడు హోమియోపతి అండ్ ఎల్లోపతి కలుపుతున్నారు, ఆయుర్వేదిక్ అండ్ ఎల్లోపతి కలుపుతున్నారు. ఇవన్నీ కూడా డాక్టర్ రీసెర్చ్ చేసి కొత్త విషయాన్ని తెలుసుకుందామని చూస్తున్నారు. అంతేగా ఒక పిచ్చి వదల కొంతమంది దీన్నే నమ్ముతారు. ఎందుకు నమ్ముతున్నారు? ఆయుర్వేదం అండి, సమస్య లేదండి. ఏం చేస్తుంది నీకు హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తావు నువ్వు? లేదు, ఏం వాడతావు? సిద్ధ మకరద్వయం వాడతావా, లేకపోతే పూర్ణచంద్రోదయం వాడతావా, వసంత కుసుమాకరం వాడతావా, సహస్ర లేహం వాడతారా? పని చెయ్యవు కదా. అదంతా మన చేతుల్లోనే ఉంది. మనమే ప్రతి దానికి కూడా, ప్రతి సిద్ధాంతానికి కూడా ఎక్కడో వీక్నెస్ లో లొంగిపోతుంది. ఏదో వీక్నెస్ ఎక్కడో మనకి నచ్చుతుందో పాయింట్, ఆ సిద్ధాంతంలో లొంగిపోతుంది. ఇవన్నీ కూడా భగవద్గీతలో చర్చించారు. రాజ విద్య, రాజకుహ్య యోగము చదవండి.
అంటే దైవాసుర సంపత్ విభాగ యోగము, రాక్షస గుణాలు దైవ గుణాలు అదొక యోగం. గుణత్రయ విభాగ యోగ, 3 గుణాలని ఎలాగ విభజించుకొని ఏది ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో, ఏది బ్యాలెన్స్ చేసుకోవాలని గుణత్రయ విభాగ యోగంలో ఉంది భగవద్గీత. ఈ రాజయోగాలు, హఠయోగాలు, మఠయోగాలు గురించి రాజ విద్య, రాజగుహ్య 2 కలిపి ఒక యోగం కింద పెట్టాడు శ్రీకృష్ణుడు. ఇవన్నీ కూడా అన్ని ఉన్నాయి, లభ్యమవుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అసలు విషయాన్ని తెలుసుకోవట్లేదు. పై మ్యాజిక్ చూసి శంకరాచార్యులు అక్కడే బాధపడ్డారు. 72 సిద్ధాంతాలు కొట్టి పారేశారు, పనికిరావని చెప్పేసి. కాలగమనంలో కొట్టుకుపోయేవాడు లేదు. వెనకాత్రి సత్యం లేదు. అందుకో సత్యం ఉన్నది ఏంటి అంటే, అందుకో ఈ 3 కరెక్ట్ గా ఉన్నాయి. మన సనాతన ధర్మానికి 3 మూల స్తంభాలు లాగా ఈ 3 కరెక్ట్ గా ఎందుకు ఉన్నాయి? ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు ఎందుకు ఉన్నాయని చెప్పేసి. కానీ ఏదైనా 3 కలిసిగా ఉంది. మళ్ళీ విడిగా ఆలోచిస్తుంది అజ్ఞానం వస్తుంది. నేను ద్వైతం, నేను విశిష్టాద్వైతం, నేను అద్వైతం, మళ్ళీ అది అజ్ఞానం కింద దారితీస్తుంది. ఈ 3ంటిని కూడా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ అసలు సత్యాన్ని గ్రహిస్తూ వెళ్ళాలి. 3 వెనకాల సత్యం ఉంది. ఆ సత్యం మనకు కావాలి, మనం పట్టుకోవాల్సిన సత్యాన్ని. అంతే తప్ప ఏదో ఊపిరి బిగబెట్టేసి సత్యం అర్థం అయిపోతే గొడవ ఉందండి. అందరూ ఊపిరి బిగబెట్టేస్తారు. నేను చెప్తున్నది ఏంటంటే, సత్యాన్ని గ్రహించాలంటే జ్ఞానం లేకుండా సత్యం అవగతం కాదు. దయచేసి అది అర్థం చేసుకోండి. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు శంకరాచార్య. క్లియర్ గా చెప్పేశారు, భగవద్గీత చెప్పేసింది. అయినా సరే మన వాళ్ళు లొంగిపోతున్నారు. ఎందుకు ఆ ప్రాబ్లం ఏమిటి? పూర్తిగా ఆలోచనలు ఏదో నమ్మేయడం, ఫాలో అయిపోవడం, దాని వెనక రీసెర్చ్ ఏమిటి, ఎంతవరకు యాక్సెప్టెన్స్ అయింది, ఎంతవరకు దాని తీర్మానం చేశారు. అందుకే కొన్ని నిలిచిపోయాయి. శ్రవణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నువ్వెవరో తెలుసుకో. బ్యూటిఫుల్ సింపుల్ క్వశ్చన్. ఇంకా ఎవరు దాన్ని కాదని లేడు అసలు. నిజమే, నేనెవరో తెలుసుకుంటే భగవంతుడు అర్థం అవుతాడు. లేకపోతే నేనెవరో నాకు తెలియకుండా భగవంతుడు ఎలా అర్థం అవుతాడండి? అది శ్రవణ మహర్షి. అందుకే దాని ఇంకా యూనివర్సల్ ట్రూత్ అది. శంకరాచార్యులు చెప్పింది, నీకు భగవంతుడు అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలి. సత్యాన్ని వెతుక్కో. సత్యం వెతకాలంటే జ్ఞానం ఉండాలి, తిరుగులేదు. నీ జ్ఞానం రావాలంటే కర్మలన్నీ కూడా నిష్కామంగా చెయ్యి కర్మ చెయ్యాలి, తప్పదు. కానీ కొన్నాళ్ళు ఏం చేసి సత్కర్మలుగా మార్చు, మంచి కర్మలుగా మార్చు. మంచి కర్మల తర్వాత ఫలితాన్ని ఆశించకుండా చేయి స్వామి. నువ్వు ఫలితాన్ని ఆశించిన మాత్రాన ఫలితం వస్తుంది గ్యారంటీ లేదు కదా. శంకరాచార్య అని చెప్పారు, గ్యారంటీ ఉందా? నీకు 1000 రూపాయలు ఇస్తాను వెంకటరమణ మూర్తి, నాకు 1,00,000 రూపాయలు కావాలి అంటే అందరికి తీరిపోతుందా? ఇస్తే ఇస్తాడు. వచ్చేది ఎక్కడికి పోదు, వచ్చి తీరుతుంది. ఆ నమ్మకంతో ఎటువంటి భావన లేకుండా చేయమంటున్నాడు. అదే జ్ఞానం. కర్మ నుంచే జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి విజ్ఞానం వస్తుంది, విజ్ఞానంతో సత్యం అర్థం అవుతుంది. సింపుల్ థియరీ. దీనిలో కొత్తదనం ఏమీ లేదు. మిగతా నాకు కొత్త సిద్ధాంతం అండి. జ్ఞాన యోగంతో ఎవడో మనకున్న కర్మలు కూడా నశింపజేస్తాడు. అదొక రాజయోగం ఉంది. ఆ రాజయోగంతోనే ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రారంభ కర్మలన్నీ కూడాను నలిఫై అయిపోతాంట, న్యూట్రలైజ్ అయిపోతాయి. చాలా మంది దాన్ని ఫాలో అవుతున్నారు. పేర్లు చెప్పండి. అయితే నేను అనేది ఏంటంటే, వెనకాతలు ఎంత సత్యం ఉంది. ఇదేమిటయ్యా, నువ్వు హఠయోగం చేసుకుంటే, అందుకు పతంజలి గారు పిచ్చి ఆయన యోగ శాస్త్రానికి మూల పురుషుడు పతంజలి. ఆ పతంజలి ఏం చెప్పాడు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని ఎందుకు చెప్పాడు అష్టాంగ మార్గాన్ని? నువ్వు యమము నియమము లేకుండా నీకు ధ్యానం ఎలా కుదురుతుంది? సింపుల్ యమ ఫస్ట్ ఇది చెయ్యేది. చిత్తశుద్ధి యమ, నియమ చేసేదంతా కూడా జ్ఞానంతో చేయి. యమ, నియమ, ఆసన ప్రతిదీ కూడా సమానంగా చూస్తూ ఉండాలి. కర్మని, జ్ఞానాన్ని నువ్వు చేసేదన్నీ కూడా సమతుల్యంగా ఉండేటట్టు చూడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అంటే ఊపిరి బిగపట్టు ఊపిరి కాదు,
అది ఒక భాగం. కానీ ఏంటంటే నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అన్నింటినీ కూడా ఒక పద్ధతిలో పెట్టుకో. అది ప్రాణాయామ. పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో దాని కంట్రోల్ పెట్టుకో, అంతేగాని ఊపిరి మీద కాదు. పంచ ప్రాణాల్లోని శరీరం అంతా వ్యాపించారు. మనం తెలుసుకున్నా కదా, ప్రాణాయస్సు, అపానాయస్సు, యానాయస్సు, ఉదానాయస్సు, సమానాయస్సు అని 5 పంచ ప్రాణాలు ఉన్నాయి శరీరంలో. మన ఈ ఒక్క ప్రాణమే కాదు కదా, ఇది మన బయటికి కనబడే ప్రాణం. బయటికి కనబడిన 5 ప్రాణాలు లోపల ఉన్నాయి. అవి ఎలా ప్రవేశించాయి? పుట్టుకతోనే చిన్న పిల్లడు పొట్టలో ఉన్నప్పుడే కదా ప్రవేశించాయి పంచ ప్రాణాలు కూడా. వీడు బయటకు వచ్చి ఊపిరి తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత కదా కాదు కదా. కడుపులో ఉన్నప్పుడే పంచ ప్రాణాలతో ఉన్నాడు. అప్పుడే గుండు కొట్టుకోవడం మొదలెట్టింది. 3వ నెల నుంచి 4వ నెల నుంచి గుండు కొట్టుకుంటూ ఉంటుంది. మనం చూపెడతారు డాక్టర్. ఇక్కడైతే కొంచెం లింగ నిర్ధారణ నేరం కాబట్టి. అమెరికాలో అయితే ఇలా చూపెడుతూ ఉంటారు, ఆయన కూర్చోబెట్టి ఇది కూడా అమ్మ గుండు కొట్టుకుంటారు, ఇది ఇటుపై తిరుగున్నాడు, ఇవి అటుపై తిరుగున్నాడు. అక్కడ ఇది లేదు కాబట్టి, ఎవరు పుట్టినా ఒకటే కాబట్టి. సో నేననేది ఏంటంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి. అక్కడే లోపం వస్తే పుట్టుకతో లోపంతో పుడతారు. ఇది ఒక విశ్వ రచన. దీన్ని ఇలాగే జరగనియండి, ఇది ఇలాగే జరగనియండి. మనం చేయవలసిందంతా కూడా దీన్ని కాపాడుకుంది ఉందాం. ఎక్కడ టెన్షన్ ఫీల్ అయిపోద్దు, ఏదో వదిలించేద్దాము, ఏదో త్వరగా ఏదో చేసేద్దాం ఆలోచన అక్కర్లేదు. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి తీరుతుంది. సత్యం సత్యం సత్యం. నువ్వు చెయ్యవలసిందంతా కూడా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. మానవ ధర్మాన్ని, చెయ్యవలసిన కర్మలు, ఆలోచించవలసిన తీరు. సంఘంలో ఉన్నా కాబట్టి సంఘం పట్ల నీకున్న గౌరవము, సంఘం పట్ల నీకున్న మర్యాద, నువ్వు ఏం చేయగలవు సంఘానికి అంతే. లేనిపోని కొత్త కొత్త షార్ట్ కట్లు అనేవి వద్దు. చెయ్యవలసింది చేస్తూ ఉండు. నిన్ను నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండు. ఎంత బాగా నాలో ఎంత ఆనందాన్ని పొందుతున్నావు అబ్జర్వ్ చేసుకో. చుట్టుపక్కల విషయాలు గ్రహిస్తూ ఉండే. అందుకే సచ్చిదానందం అంత క్లియర్ గా చెప్పిస్తే ఇంకేంటి, సత్యాన్ని తెలుసుకో, చైతన్యవంతంగా ఉండి ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండు. ఎప్పుడు ఆనందంగా ఉండు. 3 సూత్రాలు. నీ చుట్టూ జరుగుతున్న సత్యాన్ని గమనిస్తూ ఉండు. ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండు. అండ్ ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండు. అదే సాధన అండి. మిత్రుల త్రినాథ్ గారు ఏదో చెప్తున్నారు. త్రినాథ్ గారు జీవ వ్యవస్థలు ఇస్తులేదు వీటి గురించి చెప్తారు కదా, అప్పుడు చిన్న పాయింట్ జ్ఞాపకం వచ్చి చెప్తాం. ఏది చెప్పండి. పరమాత్మ మనలో మనకు తెలియదు ఒక రకమైన చైతన్యం పేరు ఏర్పరిచాడు సార్. ఈ బయలాజికల్ క్లాక్ అంటాం, జీవ గడియారం అంటాం సార్. ఆ జీవ గడియారం మనకి చెప్తుంది నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకోవాలి, సెకండ్కి 18 సార్లు ఊపిరితిత్తులు కొట్టుకోవాలి, 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇదంతా బయలాజికల్ క్లాక్ ఆటోమేటిక్ గా సైంటిఫిక్ గా చెప్తుంది. బయలాజికల్ క్లాక్ జీవ గడియారం అనేది మనలో ఉంది సార్. కాకపోతే మనం చేసే పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల ఆ జీవ గడియారం తాలూకా రితం మారిపోతుంది. అంటే 10 గంటలు పడుకొని తెల్లవారిని 3-4 గంటలకు లేవాల్సిన టైం మార్చుకుంటున్నాం. రాత్రి 12-1 గంట అయినా లేవం, 8-9 అయినా లేవం. అందువల్ల జీవ గడియారం అస్తవ్యస్తం అవుతుంది. అందువల్ల ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు. జీవనశైలి వ్యాధులు అనేవి మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ డయాబెటిక్ అనేది ఇట్స్ నాట్ ఎ డిసీజ్ అంటున్నారండి, లైఫ్ స్టైల్ డిసీజ్. మనం దెబ్బ తినకుండా చూసుకోవాలి. పరమాత్మ ఇచ్చాడు మనకి చైతన్యం ఇచ్చాడు, ఒక జీవ గడియారాన్ని చైతన్యం ఇచ్చాడు. ఇది కంటికి కనపడదు కానీ దాని ఎఫెక్ట్ మాత్రం మనకి కనిపిస్తుంది. కానీ మనం పాడు చేసుకుంటున్నా, అస్తవ్యాసం చేసుకుంటున్నా. దాన్ని నిలబెట్టుకుంటే మీరు చెప్పినట్లు ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్డ్ గా క్రమశిక్షణ వాటికి అవే అన్ని అవయవాలు సక్రంగా పనిచేస్తాయి. ఆ విషయం చెప్తాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇప్పుడు నేను త్రినాథ్ గారు ఎంత బ్యూటిఫుల్ చెప్పారు. ఇప్పుడు ఒక క్లాక్ కొంటాం, సింపుల్ లాజిక్ చెప్తున్నానండి. ఒక క్లాక్ అనేది కొంటాం.
దాంట్లో ఒక బ్యాటరీ వేస్తాం. బ్యాటరీలో కొన్నాళ్ళు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఫుల్గా ఉన్నప్పుడు ఎంత పవర్ తీసుకుంటుందో ఈ బ్యాటరీలో పవర్ తగ్గుతున్నప్పుడు కూడా గడియారం అంతే పవర్ తీసుకోవాలి. బ్యాటరీ కొన్నాళ్ళు పోయి ఇప్పుడు అది అందుకోసమే బ్యాటరీలో క్వాలిటీ ఎక్కడ ఉంటుందంటే బ్యాటరీ డెడ్ అయ్యేంత వరకు కూడా ఒకే రకమైన చైతన్యాన్ని అందిస్తూ ఉండాలి. అది అసలైన బ్యాటరీ. బ్యాటరీకి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే లాస్ట్ మినిట్ వరకు 90% బ్యాటరీ పోయినా 10% బ్యాటరీ ఉన్నా సరే ఒకే రకమైన చైతన్యాన్ని అందిస్తూ ఉండాలి. దట్ ఈస్ క్వాలిటీ బ్యాటరీ. సెల్ ఫోన్స్ లో కూడా యాపిల్ ఐఫోన్ ఎందుకంత కాస్ట్లీ అంటే ఆ బ్యాటరీ. ప్రతి ఐటమ్ కూడా దాంట్లో ఎందుకు కాస్ట్లీ పెట్టాడు కాబట్టి అది కాస్ట్లీ అయింది. వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి చాలా మంది యాపిల్ ఐఫోన్ కొంటున్నారు. కొన్ని సెల్ ఫోన్స్ డెయ్యని వేడెక్కిపోతుంటాయి, డెయ్యని తగ్గిపోతుంటాయి, సడన్ గా బ్యాటరీ డౌన్ అయిపోతుంటాయి. ఇదంతా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. అంతే చైతన్యాన్ని భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. 90 ఏళ్ల వయసులో ఉన్నవాడికి కూడాను వాడి గుండె కూడా అన్నిసార్లు కొట్టుకుంటుంది. టైం ఇచ్చాడు. పూర్వకాలం చాలా మంది గుండెన చచ్చేంత వరకు కూడా అన్నిసార్లే కొట్టుకునేది. వలస అన్నిసార్లే ఉండేది. ఇంకా లాస్ట్ లో ఇంకొక 5-6 రోజుల్లో వారం రోజుల్లో పోతాడనగా స్లోగా డిటీరియేట్ అవుతూ ఉండేది. పూర్వకాలంలో హాస్పిటల్ జాయిన్ అయినా బాగులేదని చెప్పి జాయిన్ అయిన 5-6 రోజుల్లో మరణించేవాడు. ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయిన సంవత్సరం దాకా మరణించట్లేదు. అన్ని ప్రాబ్లంగా నడుస్తున్నాయి కానీ నడుస్తున్నాయి. అన్ని అవయాలు ప్రాబ్లంలోనే ఉన్నాయి కానీ నడుస్తున్నది అంతే. కానీ పూర్వం అంటే అలాగే వచ్చారు. చిన్న ప్రాబ్లం హాస్పిటల్ వచ్చేవారు, కొంచెం సడన్ గా తగ్గేది. శంకరాచార్య చెప్తున్నా అంటే సచ్చిదానందం. ఆయన సత్యాన్ని తెలుసుకో, చైతన్యవంతంగా ఉండు. భగవంతుని ప్రసాదించిన చైతన్యం అంటే జ్ఞానాన్ని వాడుతూ ఉండు, ఆనందంగా ఉండు అంతే. ఇంక ఎటువంటివి చేయవలసిన అవసరం లేదు. నీకు ఏదైతే ప్రశాంతత కలుగుతుందో ఆ పనులు చేస్తూ ఉండు. చేసే పని కానీ శ్రద్ధతో చెయ్యు, ఆనందంతో చెయ్యు, ఆడంబరంతో చెయ్యొద్దు. లేదా ఎవడో చేశాడు కదా అని చెయ్యొద్దు, ఎవడో చేస్తున్నాడు కదా అని చెయ్యొద్దు. నీకు ఏదైతే ఆనందం కలిగిస్తుందో దాన్ని చెయ్యి. ఆడంబరం కోసం కాదు, కేవలం నీ యొక్క మనస్తృప్తి కోసం. దాంట్లో నువ్వు ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడు శరీరం ఆటోమేటిక్ గా పద్ధతిగా ఉంటుంది. ఆ చేసేది జ్ఞానంతో చెయ్యి అది చెప్పాడు. ఈ జ్ఞానం ఎందుకు? అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి వాడుకోవాలి. అసలు సత్యం పెద్ద పెద్ద సైంటిస్టులే అసలు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఆయన పోస్ట్ చేశారు మొన్న, ఎవరు మన ఆస్ట్రేలియా ఉంటారు సూర్యనారాయణ శాస్త్రి గారు నాకు పెట్టారు. నేను గ్రూప్ లో కూడా పెట్టమన్నారు. ఎలా మాట్లాడుతున్నారు అమెరికాలో ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా. రామాయణాన్ని న్యూరాలజీని కలిపి ఆయన చెప్పడం అని చూడండి. అంత పెద్ద డాక్టర్, ఎన్నో అవార్డులు పొందిన డాక్టర్. నేను చెప్తున్నది ఏంటి అంతా కూడా ఏంటంటే విశ్లేషణ విశ్లేషణ విశ్లేషణ. ఏదో దాన్ని నమ్మేసి ఏదో ఒకటి ఇచ్చేసేసి రాజయోగం ఏంటి, పాపాలు పోవడం ఏంటండి? అదొకటి ఉంది. ప్రారంభ కర్మలన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయే రాజయోగం. ఎలా పోతాయి? బాల్ కొడితే గోడకి రిటర్న్ రావాల్సిందే. ఎవ్రీ యాక్షన్ కి ప్రతిదాని రియాక్షన్ ఉంటుంది. తప్పు చేసేవంటే అనుభవించక తప్పదు. కానీ ఇప్పుడు నువ్వు జ్ఞానంతో ఆలోచిస్తే ఏంటంటే అప్పుడు నీకు పరమాత్మ ఏం చేస్తున్నావు అనుభవించాలి, తప్పదు. కానీ నీకు తెలియకుండా స్లోగా, ఎందుకంటే నీ మనసంతా ప్రశాంతతతో నిండి ఉంది, నీ ఆలోచన అంతా జ్ఞానవంతంగా ఉంది. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువగా నువ్వు రియాక్ట్ అయిపోవు. చిన్న ప్రాబ్లంగా ఇంకా ఆత్మహత్య చేసేసుకుంటారు. ఆ స్థితి రాకూడదు. గట్టెక్కుదాం. ఇది ఆధ్యాత్మికం అంతా ఎక్కడ ఉపయోగపడాలి, షార్ట్ కట్ల కోసం కాదు. ఓకే, అసలు ఆయనే అని అర్థమైన తర్వాత ఇంకా ప్రారంభం ఆగామి సంచితం ఏముంటాయి అప్పుడు పోతాయి. కొంచెం వాయిస్
అసలు మనం ఎవరో మన స్వరూపం అర్థమైపోతే ఇంకా ప్రారంధం ఆగామి సంచితం అనే కర్మలు ఎక్కడుంటాయి? ఇంకెక్కడ ఉంటాయి? మీరు చక్కగా చెప్పారు. ఇన్ని రోజులు ఒక ప్రార్థన చెప్పించున్నారు మీరు, పుస్తకంలో కూడా మనకు వచ్చిన్నారు. ఇన్ని రోజులు తెలియదు కాబట్టి ఓకే, చేశానో చేయలేదో అహం అనే భావంతో చేశానో ఓకే, దానికి ఒకవేళ ఏదైనా ఫలితమో గిలితమో ఈ శరీరంతో అనుభవించాల్సి ఉంటే ఓకే. బట్ ఇప్పటి నుండి చేసే ప్రతి పని జ్ఞానవంతంగా చేస్తాను, సత్యాన్ని ఆశ్రయించి చేస్తానన్న ప్రార్థన కూడా మీరు చెప్పించారు మాకు. అయిపోయింది, ఫినిషింగ్. ఏముంటుంది? ఏముండదు. అదే కదా మనకి గీతలో చెప్తాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. ఒక్కసారి నీలో జ్ఞానం వెలుగొందితే నీ కర్మలు నువ్వే దహింపజేసుకోవచ్చు. మరి దానికి ఒకటి శక్తిపాతంతో మనకి ఏం పని? ఎప్పుడు నాకు సత్యం అర్థమైందో, తానే నేనుగా నిర్విశేషంగా ఉన్నాడన్నది అర్థమైందో, ఇంకా నాకు ఏం పని? ప్రారంభమైన ఆయనే అనుభవిస్తున్నాడు, సంచితమైన ఆయనే అనుభవిస్తున్నాడు, ఆగామైన ఆయనే చేసుకుంటూ ఉన్నాడు. నా పని ఏంటి? చిత్తశుద్ధి కలిగి సత్కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళడమే. అది అసలైన జ్ఞానం. మిత్రులారా, చూసారా? అది రీసెర్చ్ లో విశ్లేషణతో వచ్చేస్తుంది. షార్ట్ కట్లకు వెళ్ళిపోయి ఏదో తొందరగా జ్ఞానం ఎలా వచ్చేస్తుందండి? దానికి పద్ధతి, దానికి శ్రమ, దానికి సాధన నువ్వు ఉండాలి. షార్ట్ కట్లు వెళ్ళావు, నో షార్ట్ కట్స్. మరి ఎక్కువ యోగ సాధన చేసిన వాళ్ళు తొందరగా పోతున్నారు. కాఫీ, ఇన్స్టంట్ టీ లాగా పరమార్థం కూడా ఇన్స్టంట్ గా కావాలి గురువు గారు. ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ అలాగా ఇన్స్టెంట్ గా కావాలి. ఎవరో ఒకరు ఇచ్చేయాలి, మనం కష్టపడకూడదు. మాకు సచ్చరిత్రలో బాబా చెప్తారు ఒక మాట, ఎముకలు పుల్లలు కావాలి, రక్తం నీరు కావాలి, రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేస్తే పరమార్థం నీ చేతికి అందుతుంది. ఎందుకంటే అది ఎక్కడో లేదు కదా, నా ముంజేతి కంకణం లాగా నా చేతికే ఉంది. అది అండి, అంతే. అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే, చాలా మంది ఇక్కడ చాలా తొట్టుబడి పడిపోయి ఇంకా లేదు, ఇదేదో తప్ప నాకు నచ్చలేదు ఈ సిద్ధాంతం. ఒక విషయం చెప్పిందా, ప్రూవ్ ఏదైతే 100% ప్రూవ్ అయిందో ఆ సిద్ధాంతాన్ని ప్రూవ్, ఇంకా బియాండ్ డౌట్. శంకరాచార్య చెప్పింది బియాండ్ డౌట్, ప్రపంచం అంతా కూడా ఉంటుంది. రామానుజాచార్యులు చెప్పింది బియాండ్ డౌట్. వీళ్ళు కొట్టుకోకుండా ఉంటే, మా గురువు గారు మధ్వాచార్యులు, మా గురువు రామానుజాచార్యులు, మా గురువు శంకరాచార్యులు, వీళ్ళు మా గురువు విష్ణు, మా దేవుడు విష్ణుమూర్తి, మా దేవుడు శివుడు, వీళ్ళు కొట్టుకోకుండా ఉంటే, ఈ ముగ్గురు యొక్క సిద్ధాంతాలు వెనకాతలున్న అస్సలు ఏదైతే ఉందో దానికి ప్రపంచం అంతా కూడా పైకి చేతులెత్తి సాష్టాంగ నమస్కారం చేసేసి ప్రపంచం అంతా కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. మనం తప్ప కొట్టి పారేసేయ్. కొట్టి పారేస్తున్నాయి. ఆచరణ చేస్తూ తర్వాత ఇబ్బంది పడిన ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాడు నాకు 100 మందిని చూశాను. నా నుంచి ఆరోగ్యంగా ఉంటూ సడన్ గా పోతున్నారు, ఎక్కడో టప్ అని కొట్టేస్తున్నారు, యూజ్ కొట్టేసినట్టు. ఎందుకంటే అంత స్ట్రెయిన్ అయిపోతున్నాడు, బాడీని అంత స్ట్రెయిన్ చేసేస్తున్నాడు. వీడు ఏమనుకుంటున్నాడు, నేను బాడీకి ప్రశాంతత చేకూరుస్తున్నానేమో శరీరానికి అని అనుకుంటున్నాడు తప్ప ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తున్నాడు శరీరం. వీడు అనుకోవడం మాత్రం అబ్బో నేను బాడీని చాలా ప్రశాంతత చేసేస్తున్నాను. పిచ్చి మానుకోండి. మనసు చచ్చిపోవడం ఇవన్నీ కూడా పనికిరాని సిద్ధం. మనసు చచ్చిపోవడం, ఈ మధ్య మనసు అనేది నాశనం అయిపోవాలండి. మనసు నాశనం అయిపోతే నువ్వు సత్యాన్ని ఎలా గ్రహిస్తావయ్యా? అంటే ఏంటి భయం? మనస్సు అంటే మళ్ళీ జన్మకి ఇంకో జన్మలోకి వెళ్ళాలి కదా. ఈ చిప్ అది మనసు ఎంత నశిస్తుంది. మనసు నశిస్తే భగవంతునికి ఎలా అనుభూతికి వస్తాడు? మనసుకి నాశనం లేదు, మనసే నచ్చితే సృష్టి లేదు. ఆత్మ యొక్క స్వరూపమే ప్రాణం, ప్రాణం యొక్క స్వరూపమే మనస్సు. ఆ మూడు కనబడవు, ఆ మూడు కరెంటే కనబడవు, కానీ చాలా పవర్ఫుల్. మిగతా అన్ని కనబడతాయి.
ఈ 3 కనబడవు. ఈ కనబడే వాటి అన్నిటి చేత పని చేయిస్తాయి. కనబడే ప్రతి వస్తువు చేత పని చేయిస్తాయి. మనస్సు, ప్రాణము, ఆత్మ. ఆత్మ నుంచి ప్రాణం, ప్రాణం నుంచి మనస్సు. శరీరం పనిచేస్తున్నదంటే మనస్సు ద్వారా పనిచేస్తున్నారు. మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏంటంటే పద్ధతిగా చెప్పారు. ఈ మనస్సు, బుద్ధి, ప్రాణము, ఆత్మ ఇవన్నీ కూడా లైన్ మీద రావాల్సిందే. ఇదే చైతన్యం. ఈ 4 కూడా కనబడవు. కనబడే ప్రతి వస్తువు చేత పని చేయిస్తూ ఉంటాయి. ఇది మీరు చెప్తూ ఉంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది గురువు గారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక సన్యాసి వచ్చారంట. వచ్చి స్వామి మీరు గంగా ఒడ్డుకు రండి అని పిలిచారట. సరే ఎందుకో పిలుస్తున్నారని ఆయన దక్షిణేశ్వర గంగ ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఇక్కడే కూర్చోండి స్వామి అని ఆయన గబగబా నీళ్ల మీద నడిచి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ యువతల ఒడ్డుకు నడుచుకుంటూ వచ్చి అలా నిలబడ్డాడంట గర్వంగా. ఏమైంది అంటే, చూసారా నేను 12 ఏళ్ళు శ్రమపడి నీళ్ల మీద నడిచే విద్య నేర్చుకున్నాను అన్నాడంట. పావలా ఇస్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి పడవాడు తీసుకెళ్లిపోతాడు కదా, అసలు సత్యాన్ని గ్రహించకుండా దీనికి 12 ఏళ్ళు వృధా చేశావే అని అడిగారంట. నిజమే. ఎంతసేపు పావులు ఇస్తే పడవ ఇటు కూడా అడుగుతుంది. నీళ్ళ మీద నడిచే శక్తి మనకి ఎందుకండి? ఏం ఉద్ధరిస్తాడు? దానివల్ల నీకు అహం పెరిగిందే తప్ప ఏం తెలిసి వచ్చింది అని చెప్పి లేసి వెళ్ళిపోయారట. రామకృష్ణ కథామృతంలో ఉంది. నిజమే కథ. రామకృష్ణ కథామృతాల్లో అద్భుతమైన కథలు. అరే కానీ ఏది జరగాలి. నీటికున్న శక్తి నీటికున్న మనిషి అనేవాడు నీటిలో తేలాలి తప్ప నీటి మీద నడవకూడదు. నువ్వు నీకు ఆ శక్తి ఉంటే ఈత నేర్చుకొని నీటిలో తేలుతూ నది దాటు. ఏదో రోడ్డు మీద నడిచాడు నీళ్ల మీద నడుస్తాం అనుకోవద్దు. ఆకాశం నడుస్తాం అనుకోవద్దు. ఏదో సినిమా నారదుడు నడిచాడు కదా అని చెప్పి. నీ చేత కాదు అది మన వల్ల కాదు. కొంతమంది ఏదో కూర్చొని ఒక అడుగు ఎత్తి లేచాక. ఎందుకంటే మనకి అడుగు ఎత్తిలేస్తేనేంటి ఆ సీలింగ్ మీదకి వెళ్ళి గుద్దుకున్నాయేంటి? ఏంటి ఉపయోగం? ఏంటి దానివల్ల ఏంటి? ఎప్పుడైనా శరీరాన్ని వదిలేసవలసిందే కదా. వదిలేసిన తర్వాత శక్తి ఎక్కడికి వెళ్ళింది? ధర్మని కింద పడతాడు కదా. అది కొన్ని ఎంత జ్ఞానం ఉందో మన సనాతన ధర్మంలో. అందుకో నేను పుస్తకం కూడా రాశాను, కానీ అది నేను ఫేస్బుక్ లో పెట్టలేదు. ఎందుకంటే పెడతాను ఒక రోజు కంపల్సరీగా. విజ్ఞాన సనాతన ధర్మంలో అజ్ఞాన పోకడలు అని చెప్పి పుస్తకం రాశాను. జ్ఞానవంతమైన విజ్ఞాన సనాతన ధర్మంలో అజ్ఞాన పోకడలు. అది కొంచెం ఆ రకంగా మనం వెళ్తూ ఉంటే మన శరీరం ముందుకు, మన సాధన ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. చాలా చక్కని విషయాలు ఈ రోజు కొన్ని విషయాలు నేను చదవడం వల్ల, ఈ టీవీలో చూడడం వల్ల, కొన్ని ఫోన్లు రావడం వల్ల ఇది నేను ఈ ప్రసంగాన్ని తీసుకురావాల్సి వచ్చింది. 8-12 అయింది. చాలా బాగా చెప్పారు బాలమూరి శ్రవంతి గారు. అండ్ రెండోది, ఈ రోజు ఆత్మశక్తం అనుకుంటున్నాను పోస్ట్ పోన్ అవుతున్నారు కాబట్టి ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేసేద్దాం. రేపు వెట్టలక్ష్మి గారు చెప్తారు, ఎల్లుండి శైలజ గారు చెప్తారు. నిర్వాణ శక్తం, ఆత్మశక్తం. 2వ శ్లోకం. నచ ప్రాణ సంయం నవై పంచవాయు నవా సప్త ధాతు నవా పంచకోశ నా వాక్ పాణిపాదో నా ఉపస్థ నాచో ఉపస్థ పాయు నా ఉపస్థ పాయు చిదానంద రూప శివోహం శివోహం. ఆడవాళ్ళు బాగా చదువుతారు. మనకి నా గుర్తుగా చదవడం బాగా చదువుతారమ్మా. ఆవిడ చదివినట్టు, అమ్మ సుబ్రహ్మణ్యం గారు చదివినట్టు ఎవరైనా ట్రై చేస్తారా? సత్య కళ్యాణి గారు చదువుతాను గురువు గారు. చదవండి. 2వది ఆత్మశక్తి. అంటే పుస్తకం ఉందా లేకపోతే నేను ఇప్పుడు?
न संयो न वै पंचवायु न वा सप्तधातु न वा पंचकोश न वा पाणिपादौ न चोपस्थपायु चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम. మరొకసారి కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. न च प्राण संयो न वै पंचवायु न वा सप्तधातु न वा पंचकोश न वा पाणिपादौ न चोपस्थवायुः चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम. బ్యూటిఫుల్. నా చోపస్థ పాయు, వాయు కాదు ఇది పాయు. మూడవ పాదంలో నా ఉపస్థ పాయు, వాయు కాదు పాయు. దీని అర్థం ఏంటంటే నచ ప్రాణ సంయం, శరీరంలో ఉన్న 5 రకములైన వాయువును అంటే ప్రాణాన్ని, ప్రాణవాయువుని, నచ ప్రాణ సంయం నా పంచవాయు, నేను శరీరంలో ఉన్న 5 రకములైన వాయువుని అంటే ఏంటి? ప్రాణవాయువు, అపాన వాయువు, జ్ఞానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు కాను. కొట్టి పారేశాడు. ఈ పంచవాయువుల మీద అన్ని గ్యారంటీలు ఉంటాయి. నేను పెట్టుకున్న అన్ని ప్రక్రియలు కూడా ఈ పంచవాయువుల మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. నేనే కానన్నప్పుడు గొడవే ఉందండి. ఈ వాయువులే నేను కానంటున్నప్పుడు ఆయన ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఈ ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం, ఈ వాయువులు, పంచవాయువులు ఇవన్నీ శరీరానికి సంబంధించిందండి. నేను కాను, అసలు కొట్టి పారేస్తున్నాడు మొదటి నుంచి శంకరాచార్య. ఇది అర్థం కావడానికి శంకరాచార్యులు వారు నిర్వాణ షట్కం రాసి ఆయన నిర్యాణం అయిన తర్వాత కొన్నాళ్ళ దాకా ఈ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి బుర్రలు పనిచేయలేదు ఈ పండితులకి. ఎందుకు వీళ్ళందరూ కూడా ఒక రకమైన కర్మకాండలకి, ఒక రకమైన ఆ కాలంలో ఉన్న అప్పుడు పరిస్థితిలో ఉన్న చాలా 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 అజ్ఞాన కర్మలకి అలవాటు పడిపోయి కుల భేదాలతో కొట్టుకుంటూ, నీచ కులం ఉచ్చ కులం కొట్టుకుంటూ, ఆడపిల్లలు అష్టవర్షావత్ భవేత్ కన్య మీసాలు తిప్పుకొని చెప్పాడు. 8ంటికే పెళ్లి చేసేయాలని అర్థం పర్థం లేకుండా. తప్పదండి, శాస్త్రం అష్టవర్షావత్ భవేత్ కన్య ఎవడు చెప్పాడు నీకు? ఏ శాస్త్రంలో ఉంది? ఏ వేదంలో ఉంది? నువ్వు ఉపనయనం చేసావు, సంతోషం. వాడికి ఉపనయనం కూడా 5 ఏళ్ళు చిన్నప్పుడే అవుతాడు. వాడిని సంవత్సరంగా ఉపనయనం చేసేది. వాడు జ్ఞానం రాకుండా ఉపనయనం ఏంటి? సో ఉపనయనం కూడా పద్ధతి ఉంది. జ్ఞానం రావాలి, కొంచెం వికసించాలి, ఏంటో తెలుసుకోవాలి. గాయత్రి మంత్రం దాని అర్థం తెలుసుకోవాలి, దాన్ని ఉపాసించే పద్ధతి తెలుసుకోవాలి. ప్రచోదయాద్ అంటే ఏమీ తెలియని వాడు గాయత్రి మంత్రాన్ని ఏం చేస్తాడండి? సో జ్ఞానం వచ్చిన తర్వాత ఉపనయనం చెయ్యాలి. ఆడపిల్ల రజస్సులు అయ్యి ఆమె కొంచెం జ్ఞానం వచ్చేసి ఎస్ అమ్మ ఇది అది ఇది కొన్ని విషయాలు తల్లి ద్వారా తెలుసుకున్న తర్వాత సడన్ గా నాకు పెళ్లి అయిపోతుంది, 1 సంవత్సరంలో పిల్లడు పుట్టేస్తాడు, తర్వాత నేను ఎలా గడుపుకోవాలి? ఇవన్నీ తల్లి దగ్గర కొంచెం శిక్షణ పొంది, అంతేగాని ఏదో అజ్ఞానంతో 8 ఏళ్ళకి పెళ్లి చేసేడు, ఇంట్లో పెట్టుకోవడమా, తర్వాత పెద్ద పంపించడమా, ఈ లోపల వాడు పోవడు మా మొగుడు. అప్పటి నుంచి ఇంకా తెల్ల బట్టలు వేసుకొని చచ్చిన 90 ఏళ్ల పూర్వం తొందరగా పోయేవారు కాదు పాపం, గట్టిగా ఉండేవారు మనుషులు. 90 ఏళ్ళు 95 ఏళ్ళు 100 ఏళ్ళు జీవించేవారు. ఏమిటండి పాప జీవితం ఏం చూసిందండి ఆవిడ? ఏం తప్పని చేసుకుందండి? ఏ సుఖం అనుభవించకుండా, ఏమీ తెలుసుకోకుండా పైగా గుండు కొట్టించుకోవాలా, తెల్లబట్టలు వేసుకోవాలా? ఎంత అజ్ఞానంతో మనం జీవించామండి కొన్నాడు పాటు. నిజంగా చెప్తున్నాను, కొన్నాడు పాటు అజ్ఞానం నిండిపోయింది మన భారతదేశంలో. ఎక్కడ చూసినా అజ్ఞానమే. ఇటు ఒక సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్
శంకరాచార్య మండిపోయింది. మండిపోయి 4 పీఠాలు పెట్టారు. అందుకే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఆయన నిర్యాణం అయిపోయిన తర్వాత కేదార్నాథ్ వెనకాతలు నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఆయన వెళ్ళిపోయిన 50 ఏళ్ల వరకు 60 ఏళ్ల వరకు ఆయన చెప్పింది అర్థం చేసుకోలేకపోయారు మన పండితులు. ప్రచ్ఛన్న బుద్ధుడు అన్నారు ఆయన. బుద్ధుడే, గౌతమ బుద్ధుడే ఇలా పుట్టాడు, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టాడు అంటున్నారు. ఈ రోజు సనాతన ధర్మం నిలబడడానికి కారణం ఆయన అయ్యాడు. ఇంత 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 జ్ఞానవంతమైన సనాతన విజ్ఞాన సనాతన ధర్మం అజ్ఞాన పోకడలు షార్ట్ కట్ లో వచ్చేయాలనేది కుదరదు. సాధన లేకుండా ఏమీ చేయకుండా 1 సంవత్సరంలో నేను భగవంతు చూశారంటే ఏ నడుమో ఏదో పట్టేస్తుంది, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఎంత మించి ఏమీ జరగదు. కొంతమంది కళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. కొంతమంది బాగా యోగా చేసి నేను చూశాను, కన్ను కిందకి పైకి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, లేదా కన్ను మూసిపోతూ ఉంటుంది, చెవుడు వచ్చేస్తూ ఉంటుంది, మెంగలేని స్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా యోగా చేసి నేను చూశాను, మెంగలేని స్థితి వచ్చేస్తుంది, కీళ్ళ వాపులు వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడో పట్టేస్తుంది. అది ఎందుకు పట్టేసిందో తెలియదు. అలా ఇంకా దాని బాధపడుతూనే ఉంటారు, నడ్డు వంగిపోయినట్టు. సో నేను అనేది ఏంటంటే హాయిగా ఉండండి, జ్ఞానవంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సత్యాన్ని తెలుసుకోండి, మానవ ధర్మాన్ని తెలుసుకోండి. సో నేను శరీరంలో ఉన్న 5 రకాలైన వాయువును, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు కాను. 7 ధాతువులు తెలుసుకొని, 7 ధాతువులు శరీరంలో, 7 ధాతువులు లేకుండా శరీరం ఉండదు. ప్రతిదానికి కూడా కొన్ని మాలిక్యూల్స్, ఆటమ్స్ ఉంటాయి. కర్రకి ఉంటుంది, ఇనుముకి ఉంటుంది. ప్రతిదానికి కూడా కొన్ని ఆటమ్స్, మాలిక్యూల్స్ ఆ రియాక్షన్ జరుగుతూనే ఒక వస్తువు తయారవుతుంది. అలాగే శరీరం కూడా ఒక వస్తువు. ఒక గీజర్ లాంటిది, ఒక ఫ్రిడ్జ్ లాంటిది. కరెంట్ సప్లై అయితే ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, కరెంట్ సప్లై అయితే గీజర్ పనిచేస్తుంది. శరీరం కూడా ఒక గీజర్, డమ్మీ గీజర్ లాంటిదే, డమ్మీ ఫ్రిడ్జ్ లాంటిదే, డమ్మీ ఎయిర్ కండిషన్ లాంటిది. కరెంట్ లేని ఎయిర్ కండిషన్ లాంటిది, కరెంట్ లేని ఫ్రిడ్జ్ లాంటిది. 7 ధాతువులు అని కాదు. 7 ధాతువులు ఏంటి? రస, మనం అనుకున్నాం, మాట్లాడాం, మరొకసారి ఈ శ్లోకంలో వచ్చింది కూడా చెప్తున్నా. రస, రక్త, మాంస. రస నీరు, రక్తం మాంసం, శరీరం అంతా మాంసంతో ఉంటుంది. మేధ, ఈ పదార్థం వేరేగా ఉంటుంది అన్నమాట. అస్థి, ఎముకలు. మజ్జ, బోన్ మధ్యలో ఏదైతే ఉంటుందో దాని మజ్జ అంటారు. ఈ ఎముకలకి ప్రతి ఎముక గొట్ట హాలో, ప్రతి ఎముక కూడా హాలోగా ఉంటుంది. ఆ హాలోలో అక్కడే రక్తం తయారవుతుంటుంది, బోన్ మ్యారో అంటారు. శుక్ర అంటే రిప్రొడక్షన్ సంబంధించిన స్పెర్మ్ గాని, ఓవం గాని, ఇవన్నీ మీ ఏవి కూడా నేను కాను. 5 కోశములను, 5 కోశాలు లేకపోతే శరీరం పనిచేయదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అన్నమయ అంటే డైజెస్టివ్ సిస్టమ్, ప్రాణమయ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, మనోమయ అంటే ఆలోచన, వ్యవహారము అన్ని కూడా ఆ సిస్టమ్. విజ్ఞానమయ అంటే ఈ 2, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 3 కలిసి నర్వస్ సిస్టమ్ అనొచ్చు. ఒకటి డైజెస్టివ్ సిస్టము, ఇంకోటి రెస్పిరేటరీ సిస్టము, ఈ 3 కలిపి నర్వస్ సిస్టమ్ అనొచ్చు. సో నేను కాను. 5 కోశాలు అంటారు కాను. పంచేంద్రియాల వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ నేను కాను. వాక్, పాణి, పాద కాళ్ళు, పాయు మన మలనం విసర్జించేవి, ఉపస్థ జననాంగాలు, ఇవేమి కూడా నేను కాను. నేను చిదానంద రూపుడైన శివుడని తప్ప వేరెవ్వరినీ కాను. చిదానంద రూప శివోహం. మరొకసారి బలగుద్ది కూడా చెప్తున్నా. చిదానందం, చిత్ ప్లస్ ఆనందం. చిత్ అంటే జ్ఞానవంతమైనది. అది సచ్చిదానందం అని పేరు. సత్యాన్ని ప్రతిసారి చెప్పక్కలేదు, ఎందుకంటే సత్యమే భగవంతుడు. సత్యం లేని ప్రదేశం లేదు, సత్యం లేని
అంతటా అన్ని కాలాలు ఉంటుంది కాబట్టి సత్యాన్ని సపరేట్ చెప్పట్లేదు. మన ప్రయత్నం ఉంది దాన్ని తెలుసుకోవడానికే కదా. దాన్ని తెలుసుకోవడానికి కాబట్టి ప్రతిసారి సత్ అన్న పదాన్ని శంకరాచార్యులు చేర్చక్కలేదు అన్నారు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన దాన్ని కాబట్టి ప్రతి దాన్ని తెలుసుకోవాల్సిందే అది సత్యాన్ని. అందుకోసం చిదానందం అంటే చాలు. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానవంతమైనది. అంటే ఏది జ్ఞానవంతమైనది? అది జ్ఞానవంతమైనది అంటే ఏంటి జ్ఞానవంతమైనది? ఎటువంటి జ్ఞానవంతం అంటే ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలలో కూడా సర్వము గ్రహించేది. అది జ్ఞానం. ఈ 3 అవస్థలలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో సర్వము గ్రహించేది ఏదైతే ఉందో అది జ్ఞానం. చిత్ అంటే అది. తర్వాత చిత్ ప్లస్ ఆనందం, సచ్చిదానంద ఆనందం. ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే దేని యందు ఆశ లేని స్థితి. దేని యందు ఆశ లేని స్థితి అసలైన ఆనందం. ఏమైనా నువ్వు ఆశ పడితే అప్పుడే ఆనందం అనేది దెబ్బతింటుంది. అది దొరక్కపోతే, ఆ వస్తువు కానీ దొరకలేదంటే ఆనందానికి భంగం వాటిల్లుతుంది. అందుకే నచికేత తన తండ్రికి ఎక్కడ ఆనంద ప్రాప్తికి భంగం కలుగుతుందేమో ఆ ముసలి గోవులు దానం చేయడం వల్ల, అందుకోసం నచికేతుడు అది స్టోరీ మనం అనుకున్నాం. ఆనందం ఇప్పుడు దేని ఆశ లేని స్థితి, అసలు సిస్సలేని ఆనందం. వచ్చిన దాంతో తృప్తి పొందడం, అనవసరంగా పరిగెత్తడం, దొరకని వస్తువులు దొరికిన తర్వాత కూడా ఆనందం పొందుతున్నాడా? ఇంకొక దాన్ని వెతు. సో ఇది అన్ని తెలిసిన విషయాలు కానీ పాటించు. సో ఆనందం అంటే దేని యందు ఆశ లేని ఆనంద స్థితి. అంటే ఎలా ఉండాలంటే ఆనందం ఇందాకట్లాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉండేది ఆనందం. సుషుప్తులు ఎలాగో అనుభవిస్తాడు, అన్ని వదిలేసుకున్నాడు కాబట్టి. స్వప్నంలో కానీ జాగృతిలో కానీ అనుభవిస్తూ ఉండాలి. స్వప్నంలో కూడా పిచ్చి పిచ్చివన్నీ ఆలోచనలు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? మనం జాగృతిలో ఏం చేస్తుంటామో అదే స్వప్నాల్లో వస్తూ ఉంటాయి. అది జాగృతిలో ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఎటువంటి దుస్వప్నాలు రావు. శుభ్రంగా హాయిగా నిద్రపోతాం. పడుకున్న వెంటనే టక్ అని నిద్ర పట్టేస్తుంది. నీకు టైం గట్ట అలవాటు చేసుకుంటే టైంలో టక్ అని నిద్ర పడుతుంది. ఈ కాలం నిద్రే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చాలా మందికి నిద్రే ప్రాబ్లం అయిపోయింది. నాకు కూడా అది జరుగుతున్నది అప్పుడప్పుడు. నేను చాలా రెక్టిఫై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఆలోచన లేదు, ఈ ఆలోచన వల్ల. వీటికి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆనందం నువ్వు పొందిన తర్వాత దేని గురించి ఆలోచించక్కలేదు అనే విషయం గురువు చెప్పారు. దయచేసి ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నిద్రగా పట్టకపోయినా సరే, జాగృతిలో ఉన్నా సరే ఆనందాన్ని పొందు. ఆనందం పొందితే శరీరం అలసిపోదు. 2 గంటలు నిద్ర చాలు. అందుకోసం పెద్ద వాళ్ళది నిద్ర ఎందుకు తగ్గిపోతుంటే మహానుభావులు గురువులు ఎక్కువగా నిద్రపోరు. సాధారణంగా సద్గురువులు అసలు నిద్రపోరు. భగవంతుడు నిద్రపోతాం మనం అనే ఆచార్య వ్యవహారాలు తప్ప భగవంతుడు నిద్రపోతే ప్రపంచంలో నడుస్తుంది అని మన ఆచార్య ప్రకారంగా ఆయన పడుకోబెట్టడం, తలకు తాళం వేయడం, ఉయ్యాల్లో ఊగించడం, పొద్దున్నే మళ్ళీ గురువు గారు లేవండి అని చెప్పి సుప్రభాతం పాడటం, ఇవన్నీ కూడా మనం సాంప్రదాయాలు, ఆచారాలు. భగవంతుడు నిద్రపోతే గొడవే ఉంది. మనం మాత్రం శుభ్రంగా నిద్రపోతాం, శుభ్రంగా తయారవుతాం. పొద్దున్నే రెడీగా వచ్చేసి ఆయన నిద్ర లేపుతాం. ఆయన నిద్ర లేండి అని చెప్పి ఆయన లేపుతూ ఉంటాం. నిద్రపోతే మన స్థానం ఎక్కడ కుదురుతుంది, మన తిండి ఎక్కడ కుదురుతుంది. ఓకే, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు బాగానే ఉంది. సో చిదానంద స్వరూపం, ఇటువంటి చిదానంద స్వరూపాన్ని వర్ణించడం అసాధ్యం. మనం నెలకొన్న ఆత్మను అనుభూతి పొందడం, ఒక్కసారి అనుభూతి పొందామంటే చిదానందమే. అంతా చిదానందం, చిదానందం, చిదానందం. అనుభూతి పొందుతుంది. అనుభూతి పొందాలంటే ఆనందమే బ్రహ్మ. అందుకే ఆనందో బ్రహ్మ. చాలా ఎంత కొన్ని శ్లోకులు చెప్పిన విషయాలు మెల్లిగా మనం మర్చిపోతున్నాం. ఎప్పటికంటే ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో ఎప్పుడు నువ్వు పొందుతున్న ఆనందం ఏదైతే ఉందో అదే బ్రహ్మము. ఆనందో బ్రహ్మ. ఎంత సులువుగా చెప్పేస్తున్నాం. మన
మనం మాత్రం లేనిపోని మన కొత్తవి సృష్టించుకొని షార్ట్ కట్ లో వెతుక్కుంటున్నాం. ఎందుకు ఈ చిదానందం? ఎందుకంటే దేన్ని వెతుకుంటున్నావు? ఎక్కడికి కాదు, నీలో ఉన్నదాన్ని వెతుకుంటున్నావు. పిచ్చివాడా, నీలో ఉన్నవాడిని, నీలో ఉన్నదాన్నే వెతుక్కుంటున్నావు. అంతకన్నా అజ్ఞానం ఏముందని చెప్పి శంకరాచార్యులు క్లియర్ గా మరొక్కసారి బల్ల గుద్ది కూడా చెప్తున్నారు. ఆత్మ స్థిరమైనది, విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. శరీరము మనస్సు, ఇందరం అనుకున్నాం, శరీరము మనస్సు బుద్ధి ప్రాణము అన్ని కూడా ఆత్మ యొక్క భాగాలే. అన్ని కూడా ఈ ఆత్మలో భాగాలే, ఈ ఆత్మ యొక్క స్వరూపాలే. అందుకోసమే మనస్సు అనేది వేగవంతంగా, అంతకన్నా ముందు ఆత్మ అక్కడ ఉంది. ఆత్మ నుంచే ప్రాణం వచ్చింది, ప్రాణం నుంచి బుద్ధి మనస్సు అహంకారం ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఆత్మ. సో అందుకోసం చెప్తున్నారు, ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. జ్ఞానేంద్రియాలు చెవి చర్మము నాలుక కను ముఖ్యాది ఇత్యాది బయట వస్తు ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప తెలియందంటూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కదలాలి అంటే వీటి చైతన్యం ప్రసాదించేది ఒకటి ఉండాలి. ఒక సినిమా నడవాలంటే ఒక కదలని తెర ఉండాలి. ఒక వాహనం నడవాలంటే కదలని రోడ్డు ఉండాలి. రోడ్డు కదిలిపోయి వాహనం కూడా కదిలిపోయింది అనుకోండి, ప్రమాదం. అందుకోసం కదలనిదంటే ఒకటి ఉండాలి, కదిలేది ఒకటి ఉండాలి. అందుకోసం ఆ కదలనిది ఏదైతే ఉందో, అన్ని చోట్ల ఉండేది స్థిరంగా ఉండేది ఏదైతే ఉందో, కానీ ఎక్కడికి నువ్వు వెళ్ళినా సరే అది నీకన్నా ముందు, అది ఆత్మ. కానీ ఎక్కడికో ముందెళ్ళిపో అనుకుంటాం, అక్కడ ఆల్రెడీ ఆత్మ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది. సూర్యగ్రహం వెళ్ళిపోయినా శుక్రగ్రహం వెళ్ళిపోయినా, ఆఖరి శని దగ్గరికి వెళ్ళిపోయినా, టైటాన్ ఉపగ్రహం దగ్గరికి వెళ్ళిపోయినా సరే ఆత్మ అక్కడ ఉంటుంది. చైతన్యం అనేది అక్కడ ఉంటుంది ఉంది కాబట్టి టైటాన్ గ్రహం శని చుట్టూ తిరుగుతున్నారు. శని అనేది గ్రహం కాదు, శని అనేది ఒక లిక్విడ్ గ్రహం. శని మనకు పూజ చేస్తుంటాం, శని అనేది లిక్విడ్, పెద్ద వలయాలతో కూడుకున్నది. చాలా 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 తేలికైన దూది పింజి లాంటిది శని గ్రహం. అది ఏదైతే కదలని వస్తువు ఉందో దాన్ని గ్రహించిన వాడు ఈ దృశ్య ప్రపంచం నుంచి విముక్తి పొంది అమృతత్వాన్ని పొందుతాడు. అది అసలు సిసలైన ఆనందం. దాని తెలిసిన కష్టం, అది తెలియని దానికంటే తెలిసిన దానికన్నా కొద్ది అతీతమైనది. ఎందుకు అతీతమైందంటే అన్ని చోట్ల ఉంది, మనలో కూడా ఉంది. మనం దానికి దగ్గరగా ఉంటే అది మన దగ్గరగా వస్తుంది, మనం దూరంగా ఉంటే అది దూరంగా. ప్రతి ఒక్కరు ఆత్మ ఉంది కాబట్టి అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నాం. కానీ ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేను, అది దూరంగా ఉంది. ఆత్మగా అది మనలో ఉండి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మగా సర్వత్రా వ్యాపించింది. ఇది రెండో ఆయన శంకరాచార్యులు వారి ఆత్మశక్తి రెండవ శ్లోకానికి నాకు తోచిన విశ్లేషణ ఇది. ఈ రకంగా మా సాధన చేస్తే మొత్తం త్వరలోనే ఆత్మానుభూతి తప్పగా సిద్ధించి అనుభూతి పొందుతూనే ఉంటాడు. చిదానంద స్వరూపంగానే ఉంటాడు. అది మాత్రం తథ్యం. కానీ ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలి, ఏం టెన్షన్ లేకుండా. ఇందరు బాలమూడి సావంతి గారితో ఉండి ఎలాగ సింపుల్ గా ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. దేనికి కంగారు పడిపో, ఏమి కొంపలే మునిగిపో, నువ్వేం చేయలేవు కూడా. ఫస్ట్ ఆపే శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు. ఒక ఉత్పాతం వచ్చిందంటే ఆపే శక్తి, ఆ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ప్రతిది ఆగిపోవాల్సిందే. కరోనా ఆగింది కదా, మళ్ళీ ఫోర్త్ గా ఉంటున్నారు, తెలియదు వస్తున్నారు, మొత్తాన్ని ఆగారు కదా. కొంతమంది పోయారు పాపం, మరి ఆగింది కదా. ప్రపంచం తిరగడం మానేలేదు, అన్ని దేశాలు కోలుకుంటున్నాయి కదా. ఈ కరోనా టైంలో ఇది 2 దేశాలు కొట్టేసుకుంటున్నారు. అంటే పిచ్చి, మానవులు పిచ్చి. ఇన్నాళ్ళు భయపడి కూర్చున్నాయి, ఇది కొంచెం భయం తెలియగానే ఇప్పుడు బాంబులతో కొట్టుకుంటుంది. ఏం సాధిస్తారో తెలియదు. వాటి అడ్వాంటేజ్ తీసుకొని అమెరికా అప్పుడే సైన్యాన్ని పంపిస్తున్నారు. ఏంటి
అంటే ఈ గొప్పతనం చూపించుకోవడం అహంకారం చూపించుకోవడానికి జరుగుతున్నాం. ఎంత దేశం అండి రష్యా, ఎంత దేశం ఇది. భయపడిపోతున్నారా చిత కూడా, వీళ్ళు ఎక్కడా తగ్గట్లేదు, ఎవరు తగ్గట్లేదు. ఒకప్పుడు రష్యాలో భాగమే తగ్గట్లేదు. ఎవరు దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సంతోషం. ఇది యాక్చువల్ గా శ్లోకానికి చాలా సంతోషం. మిత్రులైన డౌట్లు ఉంటే ఉందాం, లేదంటే మనం నన్ను అడుగుతారా? అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిందా చెప్పండి. ఒక్కొక్కరు తినాలి. ఎవరో ఇంకా చాలా వివరంగా చెప్పారు గురువారు. ఆత్మ అనేది మనకంటే ఎక్కడికి వెళ్ళినా సినిమాకి తెర ఎట్లాగో మనం కదులుతున్న దాని వెనకాల కదలని ఆత్మ ఉంటుంది. దాన్ని ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకున్నప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగేదాన్ని చూస్తూ సాక్షిగా ఉండడమే అని చెప్పింది. సంతోషం. వెరీ గుడ్. ఆ రకంగా సాధన చేస్తే మనకి త్వరలోనే ఆత్మానుభూతి కలుగుతుంది. ఏమంటారు మిత్రులారా? శుభం. అందరూ కూడా పాట పెట్టమని పెడతాను, లేదంటే ఒక్కసారి అందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే ఒక్కసారి చిదానంద రూప శివోహం.